వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్థితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఆనందైకరసప్రసార విలసన్మందస్మితాస్యం కృపాపారీణం నిజభక్తమానసనవాంభోజాతభానోదయం. కాలజ్ఞానవిదగ్రణిం శివకరం కాళీసమం సద్గురుం బ్రహ్మజ్ఞానమయం నమామి హనుమత్కాళీ ప్రసాదాహ్వయం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రియ భగవద్బంధువులారా, మన కడప పట్టణంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయ ఆలయ ప్రాంగణంలో బ్రహ్మశ్రీ పట్టాభిరామయ్య గురువు గారు ఈ స్థలాన్ని వేదికగా 40 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఇప్పటికీ కూడా అనేక మంది వక్తలు, అనేక మంది మహాత్ములు, తత్వజిజ్ఞాసపరులైనటువంటి మహాత్ములు ఎందరెందరో ఈ వేదికను అధిరోహించి వారి వారి ప్రజ్ఞను అనుసరించి వారు వారి గురుదేవుల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని లోకానికి అందించడానికి ఒక మహత్తరమైనటువంటి ప్రణాళిక ఈ వేదిక ద్వారా జరిగింది, జరుగుతూనే ఉంది. నిజానికి మానవుడికి కావలసింది ఏమిటి అంటే లోకంలో అన్నీ ఎంతైనా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. శరీర పోషణకి బయట ఉండేటువంటి పదార్థాలు, బయట ఉండేటువంటి వస్తువులు, బయట ఉండేటువంటి బోలెడన్నీ మనకు కనిపిస్తున్నాయి. కానీ మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే జ్ఞానమే ఏకైక సాధనం. అందుకే జ్ఞానాదేవతు కైవల్యం. ఉపనిషత్తులు కూడా జ్ఞానం చేత మాత్రమే నీకు కైవల్య ప్రాప్తి కలుగుతుంది. మరి ఈ పురాణాలు, ఇతిహాసాలు, దానాలు, ధర్మాలు వీటివన్నిటి వల్ల ప్రయోజనం ఏమిటి అంటే ఇవి పుణ్యాన్ని ఇస్తాయి. పుణ్యాన్ని ఇవ్వడం అంటే అర్థం ఏమిటంటే ఇంకొంత మెరుగైనటువంటి జీవితాన్ని పొందే విధంగా నువ్వు మళ్ళీ ఇంకొక జన్మని పొందడానికి అవకాశం ఉంది. కానీ మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే మాత్రం జ్ఞానం చాలా ప్రధానం.
అందుకే భగవద్గీతలో కూడా నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధి కాలేనాత్మని విందతి అని 4వ అధ్యాయంలో స్వామి చక్కగా చెప్పాడు. ఎక్కడైనా మనం విష్ణాలయానికి పోవాలంటే తులసీ దళాలు పట్టుకెళ్ళాలా, శివాలయానికి వెడితే బిలవపత్రాలు పట్టుకెళ్ళాలా, అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే కుంకుమ పట్టుకెళ్ళాలా, కేవలం బయట దొరికేటువంటి వాటికి మాత్రమే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఇవి పట్టుకెడితే పవిత్రం, ఇవి పట్టుకెడితే పవిత్రం అని. కానీ భగవంతుడు చెప్పాడు ఇవన్నీ కూడా మళ్ళీ కాలంలో ఒక మార్పుతో కూడి ఉంటాయి. మనం పుష్పాలు పట్టుకెళ్ళామనుకోండి, ఉదయం వేసినటువంటి దండ సాయంత్రానికే మనకే నచ్చదు, మళ్ళా తీసి ఇంకోటి కొత్తది వేయాల్సిందే. అలాగే ఎంత కుంకుమ అమ్మ దగ్గర వేసినా మళ్ళీ దానికి ఇంకొక అవస్థ ఉంటుంది కాలంలో, మళ్ళీ దాన్ని అక్కడి నుంచి తీసేయాల్సిందే, ఇంకో కొత్త కుంకుమను అక్కడ పెట్టాల్సిందే. అంటే కాలంలో ఇవన్నీ కూడా మార్పుతో కూడి ఉన్నాయి. కానీ మార్పు లేకుండా మనల్ని ఉద్ధరించేది జ్ఞానం మాత్రమే. అటువంటి జ్ఞానాన్ని మనం పొందాలంటే మహాత్ములే మనకు ఆదర్శం, మహర్షులే మనకు ఆదర్శం. అటువంటి వేదవ్యాస భగవానుడు మనకు అందించినటువంటి అష్టాదశ పురాణాల్లో ఒక పురాణం శ్రీ గరుడ పురాణం. వాస్తవానికి గరుడ పురాణం అనగానే మనందరికీ ఒక రకంగా భయం కలుగుతుంది. ఎందుకంటే ఇది ఎక్కడో చనిపోయినప్పుడే చదవాలి, చనిపోయిన వాళ్ళ దగ్గరే చదవాలి, చనిపోయినటువంటి వాళ్ళ విషయాలు మాత్రమే అందులో ఉంటాయి. కాబట్టి గరుడ పురాణం అన్ని వేళలా చదవచ్చా చదవకూడదా అంటే మనకు మహాత్ములు చెప్పారు. కొన్ని అధ్యాయాల్లో కొన్ని లక్షణాలు ఉంటాయి. సుమారుగా ఉత్తరాఖండము అనేటువంటి దానిలో 9వ అధ్యాయం దగ్గర నుండి 13వ అధ్యాయం వరకు కూడా అందులో ఉండేటువంటి విషయాలు మాత్రం వదిలిపెట్టి మిగతావి ఏ సమయంలోనైనా మనం చదవచ్చు. ఎందుకు చదవాలి అంటే మానవులుగా మనం జన్మెత్తాం గనక ఎప్పుడు మనకి పెద్దలు భజనలో ఒక పాట పాడుతూ ఉంటారు. ఏమిటా పాట అంటే 84 లక్షల జీవరాశులు చావు పుట్టుకలు ఇక్కడే జరుగుతాయి. అందుకనే మనకు మహాత్ములు చెప్పారు మనుషులు 4 లక్షల చావు పుట్టుకులు ఇక్కడ, ఎవరు చేసిన కర్మఫలములు అనుభవించేది అక్కడ. ఓ పాట ఉంటుంది. 84 లక్షల జీవరాశుల్లో ఇక్కడే జన్మ ఉంటుంది. ఈ జన్మలోనే మనం ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉంటాం. మానవుడేమో నవ్వుతూ పాపాలు చేస్తాడు, రేపు ఏడుస్తూ అనుభవించవలసినటువంటి స్థితి ఒకటి ఉంటుందని మర్చిపోతున్నాడు. ఆ మర్చిపోయేటువంటి దాన్ని మనకు గుర్తు చేసేదే గరుడ పురాణం. మనం ఏం చేస్తే ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తాం, ఏ పాపం చేస్తే మనం ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాం అనేటువంటి విషయాలన్నీ కూడా చక్కగా మనకి గరుడ పురాణంలో చెప్పారు. అందుకనే గరుడ పురాణంలో కూడా మహాత్ములు చెప్పింది ఏమిటంటే, ఉదయం మేము అక్కడ కూడా చెప్పుకున్నాం, ఏవి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క వృద్ధాశ్రమంలో, మోక్షస్య కారణం సాక్షాత్ తత్వజ్ఞానం ఖగేశ్వర అంటే సాక్షాత్తు నారాయణుడు చెప్పాడు. గరుడుడితో చెప్పిన మాట ఏమిటంటే మోక్షస్య కారణం సాక్షాత్, మోక్షానికి ఏకైక కారణం ఏమిటి అంటే తత్వజ్ఞానం అని చెప్పాడు ఆయన. తత్వజ్ఞానం తెలియకుండా మనం ఏ కర్మ చేసినా ఎలా ఉంటుందంటే, మహాత్ములు తేలికగా ఉపమానంలో ఏం చెప్పారంటే, గాడిద గంధపు చెక్కలు మోస్తే ఎలా ఉంటుందో తత్వజ్ఞానం తెలియకుండా కర్మ చేసినా కానీ ఫలితం అంతే. అంటే గాడిద గంధపు చెక్కలు మోసినంత మాత్రాన దానిలో పరిమళాన్ని అది ఆస్వాదించగలుగుతుందా? నేను ఇంత విశేషమైనటువంటి దాన్ని మోస్తున్నాననే జ్ఞానం గాడిదకి కలుగుతుందా? దానికి విడిచిన బట్టలు మోయడం ఎంతో గంధపు చెక్కలు మోయడం కూడా అంతే. అలాగే తత్వజ్ఞానం గుర్తించకుండా మనం ఎంత గొప్ప కర్మలు చేసినా అవి ఎలా ఉంటాయంటే గాడిద గంధపు చెక్కలు మోయడంలాగా ఉంటుంది. అందుకని అన్నింటికంటే గొప్పది ఏమిటంటే విద్యాదానం. సద్గురు విద్యాప్రకాశానందగిరి స్వాముల వారి శిష్యులైనటువంటి మహాత్ములు ఎందరినో ఇలాంటి మహాత్ముల్ని తయారు చేసినటువంటి గురువు గారు సద్గురు మలయాళ స్వాముల వారు. వ్యాసాశ్రమంలో ఏర్పేడు పెడితే వాళ్ళ అధిష్టాన మందిరం, సద్గురు అధిష్టాన మందిరంలో ఒక వాక్యం రాసింది, ఒక శ్లోకం. అన్నదానం పరందానం విద్యాదానం అతఃపరం అన్నేన క్షణికా తృప్తి యావజ్జీవంచ విద్యయా. ఒక అద్భుతమైన శ్లోకం అది. అన్నదానం పరందానం, లోకంలో అన్ని దానాల్లో కంటే గొప్ప దానం ఏది అంటే అన్నదానం అని చెప్తారు.
అన్నదానం చాలా గొప్పదే, అన్నదానం పరందానం. కానీ అన్నదానం కంటే విశేషమైనది ఏమిటంటే విద్యాదానం. అన్నేన క్షణికా తృప్తి. అన్నం వల్ల ఏమొస్తుందంటే ఒక క్షణికమైన తృప్తి మాత్రమే వస్తుంది. ఈ పూట భోంచేసాం, 8 గంటలకు అన్నం తిన్నాం, చాలని అనుకున్నాం, నిద్రపోయాం, మళ్ళీ తెల్లవారేటప్పటికి మళ్ళీ ఆకలేస్తుందా లేదా, మళ్ళీ వెతుక్కుంటున్నావా లేదా, మళ్ళీ ఉదయం 8 గంటలకు ఏదో తింటాం, మళ్ళీ 11 గంటలకు వెతుక్కుంటున్నామా లేదా. అంటే అన్నం వల్ల ఏమొస్తుంది అంటే క్షణికమైన తృప్తి మాత్రమే కలుగుతుంది. కానీ మానవుడికి తృప్తి కలిగేటువంటి సాధనం ఏమిటంటే యావజ్జీవంచ విద్యయా. మానవుడికి నిరంతర ఆనందాన్ని కలిగింపజేసేది ఏమిటంటే విద్య. అటువంటి విద్యలో కూడా ఇది బ్రహ్మ విద్య. ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసింది లేదో, ఏది తెలుసుకోవడం చేత మన జీవితాలు పరిపూర్ణమైపోతాయో అలాంటి జ్ఞానాన్ని మనకు అందించేది ఏమిటి అంటే మహాత్ములు ప్రసాదించినటువంటి ఈ పురాణాలు. చాలామంది పురాణాలని తేలిగ్గా చూస్తారు. పురాణాలు చదివితే ఏమొస్తుందండి, పురాణాల్లో ఏముందండి. పైగా ఇంకో మాట లోకంలో చాలా తేలిగ్గా వినపడే మాట ఏమిటంటే నలుగురు కలిసి లోకాభి ముచ్చట్లు మొదలెట్టారనుకోండి, లోకంలో ఉండే ముచ్చట్లు మొదలు పెడితే వాళ్ళ పురాణం వాళ్ళదండి అంటారు. వాస్తవానికి పురాణము అంటే ఎంతో పాతదయ్యుండి, పురా అంటే పాతది అని, నవ అంటే క్రొత్తది అని, అంటే ఎంతో పాతదయ్యుండి మనం విచారణ చేసే కొద్దీ మనకు నూతనమైనటువంటి మార్గాన్ని బోధిస్తూ మనల్ని సత్ప్రవర్తనలో నిలిపేది ఏదైతే ఉన్నదో అదే పురాణం అంటే. అలాంటి పురాణాలు మనకు 18 పురాణాలు వ్యాస భగవానుడు మనకు అందించాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పురాణం సాక్షాత్తు విష్ణుమూర్తి గరుడుడికి చెప్పాడు. గరుడుడికి ఒక లక్షణం ఉందండి. ఏమిటంటే ఆయన వేదస్వరూపుడు. సుపర్ణో వాయు వాహన. విష్ణు సహస్రనామంలో భగవంతుడు సుపర్ణుడు అంటే వేదమును అధిరోహించి తిరిగేవాడు. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు అని విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి నామం. దానిలో విశ్వస్మై నమః అని మొట్టమొదటి నామం, సహస్రనామాల్లో మొట్టమొదటి నామం. దానిలో విశ్వమంతా కూడా తానే ఉన్నవాడు పరమాత్మ. ఇంకోటి ఏమిటంటే గరుడుని అధిరోహించి తిరిగేవాడు పరమాత్మ. గరుడు అంటే అర్థం ఏమిటంటే వేదము అని అర్థం. ఈ వేదమును అధిరోహించేవాడు పరమాత్మ, అంటే వేదము ద్వారా తెలియబడేవాడు. వేదం కూడా మనకి ఎంత చెప్తోందంటే కొంత మాత్రమే భగవంతుడి గురించి చెప్పగలుగుతోంది. అందుకే వేన్నోళ్ల పొగడిన విభవాదియే కాక శేషింప తానాది శేషుడయ్యే అని ఒక మహానుభావుడు భగవంతుడి గురించి చెప్పాడు. యతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా. బ్రహ్మము అంటే ఎలా ఉంటుందో ఉపనిషత్తుల్లో చెప్పారు. యతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సు చేత ఊహించడానికి కానీ వాక్కు చేత చెప్పడానికి కానీ వీలు లేకుండా ఉండేటువంటి పరబ్రహ్మము ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మము. అక్కడికి మన మనస్సు చేత ఊహించలేం, వాక్కు చేత వర్ణించలేం. పోనీ ఇంత ఉంటుంది అని చెప్పడానికి, కళ్ళతో దృశ్యమానంగా ఆనందింపజేసి ఇంత అని వర్ణించడానికి అక్కడ మాటలు కూడా సరిపోవు. లోకంలో కొన్ని మనం చూసి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళతో ఏం చెప్తామంటే అది చూడవలసిందే కానీ చెప్పడానికి అలివి కాదు అంట. అంటే అర్థం ఏమిటి? ఇది కూడా కాలంలో వచ్చిందే, కాలంలో నిలబడి ఉండేదే, కాలంలో కనుమరుగైపోయేదే. కాలంలో ఉండి కొంతకాలం నిలబడి మళ్ళీ కాలంలో కనుమరుగైపోయేటువంటి ఒక ప్రపంచంలో ఉన్న వస్తువుని గురించి వర్ణించడానికే అబ్బో మాటలు సరిపోవడం లేదండి అని మనం అంటున్నామంటే, మరి ఈ జగత్తుని సృష్టించిన పరబ్రహ్మాన్ని గురించి వర్ణించడానికి మనకక్కడ మనస్సు పనిచేస్తోందా? వాక్కులతో వర్ణించగలమా? అటువంటి పరబ్రహ్మమైనటువంటి నారాయణుడు గరుడుడికి చెప్పినటువంటి పురాణమే గరుడు పురాణం. అంటే ఇక్కడ మనకి స్వామివారు దీని యొక్క ప్రాముఖ్యతని మనకు అందించడానికి మొట్టమొదటి సాధన ఏం చెప్పాడంటే, మానవుడు అనేటువంటి వాడు కొన్ని రుణాలతో పుడతాడు. మొట్టమొదటి రుణం ఏమిటంటే మాతాపితృల యొక్క రుణం. రెండవ రుణం ఏమిటంటే ఋషి రుణం. మూడవ రుణం ఏమిటంటే దేవ రుణం. తర్వాత మనకి రుణాలన్నీ కూడా తర్వాత వేరువేరుగా చాలా రకాల రుణాలు చెప్పారు.
కానీ ముఖ్యంగా మానవుడు తీర్చుకోవలసిన రుణం ఏమిటంటే, తాను ఎవరి గర్భాన పుట్టాడో, ఎవరి వల్ల ఈ తనువు లోకంలోకి వచ్చిందో, ఎవరి వల్ల తాను నిలబడి తిరగగలుగుతున్నాడో, ఈ తనువునిచ్చినటువంటి తల్లిదండ్రులకు శ్రేయస్సు కలిగింప చేసుకోవడానికి, ఇతోధికంగా వాళ్లకు మేలు చేకూర్చడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక పరికరంగా ఈ తనువుని తల్లిదండ్రుల సేవలో మగ్నము చేసినటువంటి వాడు తల్లిదండ్రుల రుణం నుండి విముక్తి పొందుతాడు. నేను తల్లిదండ్రుల రుణం తీర్చనండి, దేవాలయంలో కార్యక్రమాలు చేస్తానండి, దేవుడికి వెండి తొడుగులు తొడుగుతానండి, దేవుడికి బంగారు తొడుగులు తొడుగుతానండి అంటే భగవంతుడు అడిగే మాట ఏమిటంటే, అబ్బాయి ఇవన్నీ నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు బోలెడన్ని ఉన్నాయి, నువ్వు నాకు ఇచ్చేంత గొప్పవాడివి మాత్రం కాదు, నేను నీకు ఇచ్చిన తల్లిదండ్రుల రుణం నువ్వు తీర్చుకున్నావా లేదా అని ఆయన అడుగుతాడు. మనమేం చేస్తున్నామంటే దేవుడికి ఏదో ఇచ్చేసి మన పని అయిపోయింది అనుకుంటున్నాం, కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం ఏమిటంటే తల్లిదండ్రులు. ఈ తనువునిచ్చారు. తల్లి తన దేహాన్ని మనకు ఆవిడ ఒక రూపంగా 9 నెలల పాటు మనకి ఈ స్థానం, గర్భస్థానం ఇక్కడ ఉండి మనం పెరగడానికి తన యొక్క మాంసాన్ని, రక్తాన్ని తనని తాను ధారపోసుకొని మనకు స్థానం ఇచ్చింది ఒక 9 నెలల పాటు. తండ్రి తను తిన్నటువంటి ఆహారాన్ని ఓ కణంగా మార్చి ఆ శక్తిని తల్లిలో ప్రవేశపెడితే, ఆ తల్లి తన గర్భస్థానంలో 9 నెలలు మనకు అవకాశం ఇస్తే, తల్లి మాంస రక్తాన్ని పంచుకొని మనం ఒక్కడ పిండంగా ఎదిగాం. మన శరీరం ఎదుగుదలకు తోడ్పడింది తల్లి యొక్క శరీరం. అక్కడ తండ్రి మనకు బయటకు వచ్చిన తర్వాత ఈ దేహం కలిగినందుకు మనకి ఏ విధమైనటువంటి ఆనందం కలిగితే వారు సంతోషిస్తారో, వారి ఆనందాన్ని కూడా ప్రక్కన పెట్టి మనకు అన్ని రకాలైనటువంటి ఆనందాన్ని మనకు అందించడానికి శాయశక్తులా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇటువంటి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఏకైక సాధనం ఏమిటంటే శ్రాద్ధకర్మలు శ్రద్ధతో నిర్వర్తించడం. శరీరం వెళ్ళిపోయిన తరువాత ఉన్నంతకాలం దేహానికి సేవ చేయాలి. తల్లిదండ్రుల రుణం తీర్చడంలో ఎంత గొప్పదైనటువంటి అదృష్టం ఉందో మనందరికీ పుండరీకుడి కథ బాగా తెలుసును. పాండురంగడు అంటేనే తల్లిదండ్రుల సేవ. తల్లిదండ్రుల సేవ చేస్తున్నటువంటి పుండరీకుడు ఆయన తండ్రిదండ్రుల సేవలో పాదాలొత్తుతూ నిమగ్నమైపోతే, సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి కృష్ణ భగవానుడు ఆయన వాకిటి దగ్గర వచ్చి నిలబడి పుండరీక పుండరీక అని పిలిచి, నేను నీకు దర్శనమివ్వడానికి వైకుంఠాన్ని విడిచి ఇక్కడ నిలబడ్డానయ్యా అంటే, ఆయన అంటాడు, నువ్వు వస్తే వచ్చావు కానీ స్వామి, నువ్వు ఇచ్చిన దైవాలైన తల్లిదండ్రులు ప్రత్యక్ష పరమేశ్వరులు ఇక్కడ కనబడుతున్నారు, వాళ్ళని విడిచి నేను నీ దగ్గరికి రావడం సమంజసమా? ఈ సేవ అయిన తరువాత నీ దగ్గరకు వస్తానని భగవంతుణ్ణే బయట నిలబెట్టిన వాడు పుండరీకుడు. అంటే తల్లిదండ్రుల సేవ ఇంత గొప్పది. మరటువంటి తల్లిదండ్రులు దేహం విడవకుండా ఉంటారా? ప్రపంచంలో యదృశ్యం తన్నశ్యతి. వేదాంతంలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే, ఈరోజు కనబడుతోంది, రేపు మారుతోంది, ఎల్లుండికి ఇంకో పరిణామం చెందుతోంది, కనబడకుండా వెళ్ళిపోతోంది. కాబట్టి ఇది సృష్టిలో ప్రతి జీవికి ఉన్నదే. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. కాబట్టి దేహం పడిపోతుంది. ఈ పడిపోయినప్పుడు తల్లిదండ్రులకి కుమారుడైనటువంటి వాడు ఏం చేయాలి? అసలు బ్రతికుండగా తల్లిదండ్రుల రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? మనం భగవంతుడి అనుగ్రహం కోసం పాకులాడుతున్నాం, కానీ ఆ భగవంతుడు ఎవరిని ప్రేమిస్తాడో మర్చిపోతున్నాం. మనం అనుకుంటున్నాం చక్కెర పొంగలు తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర పెట్టి, నేను భగవంతుడికి ఇంత సేవ చేసుకున్నాను, నా చక్కెర పొంగల్ని భగవంతుడు మెచ్చుకున్నాడు, నేను పెట్టాను గనక భగవంతుడికి ప్రసాదం వచ్చింది, నేను లేకపోతే దేవుడు ఏమైపోయేవాడో, నేను లేకపోతే ఈ భక్తులు ఏమైపోయేవాళ్ళో మనం బోరడంత అరికి అనేసుకుంటూ ఉంటాం లోకంలో. కానీ పరమాత్మ అంటాడు, ఇవన్నీ నాకు మేలు కాదయ్యా, ఒకటి చేసిన వాడు నాకు ప్రీతిపాత్రుడు. లోకంలో చూడండి, తల్లిదండ్రుల రుణం తీర్చుకొని భగవంతుడికి వాహనమైన వాడు ఎవడంటే గరుడు. లోకంలో స్వామివారు గరుడు వాహనం మీద చూస్తే చూడండి, మనకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగితే బ్రహ్మోత్సవంలో మనం కోరుకునేటువంటి ఏకైక సేవ ఏమిటంటే, గరుడ వాహనం మీద నారాయణుణ్ణి నా కళ్ళారా తిరుమాడ వీధుల్లో ఆనందోత్సాహాల మధ్య తిరుగుతూ ఉండగా ఈ కళ్ళతో చూస్తే అది నాకు జన్మరాహిత్యాన్ని కలిగింపజేస్తోంది అని మనం ప్రతి వాళ్ళం కూడా తిరుపతి ఎందుకు పోతామంటే గరుడ వాహన సేవ కోసం పోతాం.
విచిత్రం ఏమిటంటే గరుడ వాహన సేవను ఇంత ఇష్టపడే మనం గరుడ పురాణాన్ని ఇష్టపడం. అది చాలా విచిత్రమైనటువంటి అంశం అన్నమాట. ఏ గరుడుడికి పరమాత్మ తన ముఖస్తుగా లోకంలో ఒక విధి విధానాన్ని చెప్పాడో, తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశం గురించి చెప్పాడో, ఆ పురాణం పేరెత్తితే చాలామంది అంటారు అది మాకు అక్కర్లేదండి, గరుడ పురాణం చాలా భయం అండి, గరుడ పురాణం ఇంకెక్కడో చదవాలండి అంటారు. వాస్తవానికి గరుడ సేవలో ఎంత ఆనందం ఉందో గరుడు చెప్పినటువంటి సాక్షాత్తు నారాయణమూర్తి ముఖస్తుగా వచ్చినటువంటిది. ఇది వేదవ్యాస భగవానుడు తన 18 పురాణాల్లో మకుటాయమానంగా ఇది మనకు అందించాడు. అసలు గరుడు యొక్క వైశిష్ట్యాన్ని మహాభారతంలో ప్రథమ పర్వంలోనే, ఆది పర్వంలోనే మనకు చెప్తారు. వినత కద్రువ అని ఎవరు దంపతులు ఉంటారు. కశ్యప ప్రజాపతి అనేటువంటి మహానుభావుడు వాళ్ళకి భర్తగా ఉన్నాడు. చూడండి, ఎక్కడైనా సరే మనకి ఎక్కువ పురాణాల్లో ఏం కనబడుతోందంటే ఒక భర్త, 2 భార్యలు. లోకంలో మనకు కనబడేటువంటి విధానం అంతా కూడా ఇలాగే కనబడుతోంది, విచిత్రంగా కనబడుతోంది. అలాగే మనకు కాస్త ముందుకెళ్ళామనుకోండి, ఈ వినతా కద్రువులాగా ఇంకొక 2 కనబడతారు, దితి అదితి అనేవాళ్ళు. దితికి పుట్టిన వాళ్ళందరేమో దైత్యులుగా కనబడతారు, అదితికి పుట్టిన వాళ్ళందరూ దేవతలుగా కనబడతారు. ఇక్కడ కశ్యప ప్రజాపతి ఒక్కడే కనబడతాడు, భార్యలు 2 కనబడతారు. ఏమిటి ఇందులో ఉండేటువంటి అంతరార్థం అంటే మానవుడు ఒక్కడే కానీ మనస్సు 2 విధాలుగా ఉంటుంది. మనః ద్వివిధ ప్రోక్తం శుద్ధం అశుద్ధమేవచ. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే, అబ్బాయి మానవుడికి మనకి రహస్యంగా ఒక మాట చెప్పారు. మనః ద్వివిధ ప్రోక్తం, మనస్సు ఎప్పుడు కూడా రెండు రకాలుగా పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది? అది శుద్ధం అశుద్ధమేవచ. ఒకడేమో శుద్ధ మనస్సు, రెండవదేమో అశుద్ధ మనస్సు. శుద్ధ మనస్సు ఏం చేస్తుంది? పడుకోబోయేటప్పుడు ప్రతివాడు అనుకుంటాడు, నేను 6 గంటలకు లేవాలి, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి, గుడికి వెళ్ళాలి, స్వామిని దర్శించేసుకోవాలి, దర్శనమైన తర్వాతే టీలు టిఫిన్లు తినాలి, కాబట్టి రేపటి నుంచి నేను మారిపోవాలి, నేను శుద్ధమైనటువంటి భక్తుడిగా వెలిగిపోవాలనుకుంటాడు. ఎప్పుడు? నిద్రపోయేటప్పుడు. తెల్లారు లేచిన తర్వాత 6 అవుతుంది, గడియారం కొట్టగానే ఇప్పుడు 6ంటికి లేకపోతే నాకు కొంపలు మునుగుతాయా, రోజు 9ంటికి లేస్తుంటే నారాయణుడు నన్ను ఏమైనా అంటున్నాడా, కాబట్టి 9ంటికి లేద్దాం అంటే పడుకోబోయేటప్పుడు మనం చేసిన సంకల్పాలు నిద్ర లేకపోయేటప్పటికి మారిపోతాయి. అలాగే పారాయణం చేస్తే కానీ టీయో టిఫినో తాగకూడదనుకుని ముందు రోజు నిర్ణయం చేసుకున్నవాడు తెల్లారేటప్పటికి ఏమనుకుంటాడు, ఇప్పుడు ఇన్నాళ్ళు చేయకపోతే దేవుడు ఏమైనా నన్ను కొట్టాడా, 10ంటికి లేస్తే మాత్రం తప్పే ఉంది, ముఖం కడుక్కోకుండా టీ కాఫీలు తాగితే తప్పే ఉంది. ఇంకొంతమంది ఉంటారు, కొంతమంది ముఖం కడుక్కోపోయినా పర్వాలేదు, పలహారం చేసినా ఏం నష్టం లేదులే అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే మనకి శుద్ధ మనస్సు ఏం చేస్తుందంటే మంచిని మనకు ప్రేరేపణ చేస్తుంది. అశుద్ధ మనస్సు ఏం చేస్తుందంటే దీని వెనకాతలే బయలుదేరి నువ్వు ఇప్పుడు చేయకపోతే నష్టం ఏమిటి, నువ్వు చదవకపోతే నష్టం ఏమిటి, నువ్వు ఇలా చేయనందువల్ల నువ్వేం పోగొట్టుకుంటావు అని వెంటనే మనకు ఒక మబ్బులాగా వచ్చి దాన్ని కప్పేస్తుంది. అంటే మనం కోరుకోవాల్సింది గొప్పదైనటువంటి స్థితిని కోరుకుంటున్నాం, చేయవలసిన కర్మ మాత్రం చేయడం లేదు. వాడెవడో బాగా పులిహోర చేసుకొని చక్కెర పొంగల్ తీపి రాలేదని ఏడ్చాడట. చేసుకున్నదేమో పులిహోరకి చక్కెర పొంగల్ తీపి వస్తుందా? పులిహోరకు ఉండే లక్షణం వేరుగా ఉంటుంది, ఆ పులుపు వేరుగా ఉంటుంది, దానిలో ఉండే ఘాటు వేరుగా ఉంటుంది, చక్కెర పొంగల్లో ఉండే తీపి వేరుగా ఉంటుంది. చేసుకున్నది పులిహోర అయితే చక్కెర పొంగల్ తీపి ఎందుకు వస్తుంది? అలాగే మనం ఏం చేసుకున్నామో అదే మనం అనుభవిస్తాం. అలాగే చేసుకునేటప్పుడే జాగ్రత్తగా కర్మలు చేస్తే రేపటి రోజున బాధపడవలసినటువంటి అవసరం ఉండదు. కాబట్టి మనం చిన్న చిన్న అవసరాలకు పరిగెత్తి గొప్పదైనటువంటి బ్రహ్మతత్వాన్ని వదిలేసుకుంటున్నాం. విద్యాప్రకాశ ఆనందగిరి స్వామి వారు ఓ చిన్న కథ చెప్పారు దీని గురించి. ఓ చోట మంచి పేదవాడు ఉన్నాడండి, పేదవాడు. ఆ పేదవాడి కళ ఏమిటంటే బాగా మంచి పరిమాణం జీడిపప్పు, కిస్మిస్సులు, యాలకులు, పచ్చకర్పూరం వేసి వాడి జీవితంలో ఇక చాలు మొర్రో నెట్టుగా ఈ దోషిటి నిండుగా పరిమాణం పోసుకొని తాగాలని వాడి కోరిక. అంటే వాడి కోరిక అంత గొప్పది. వాడి జీవితంలో అలా తినగలనా, నాకెవరైనా అలాంటి పరిమాణం ఇస్తారా అని వాడి ఆలోచన. అయితే ఓ రోజున వాళ్ళ ఊరిలో ఓ చాటింపు వేశారు. మనకి చాటింపులు దండోరాలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ చాటింపులో ఏం చెప్పారంటే
ఆ ఊరిలో ఒక పెద్ద ధనవంతుడు యొక్క పుట్టినరోజు జరగబోతోంది రేపటి రోజున. ఆ ధనవంతుడు ఏమి చాటింపు వేస్తున్నాడంటే, మీరందరికీ ఒక విజ్ఞప్తి, మీరు రేపటి రోజున ఎవరు కూడా భోజనాలు వండుకోకండి, ఇంటి దగ్గరే అందరికీ నా పుట్టినరోజు సందర్భంగా పంచభక్ష ప్రమాణాలతో భోజనం విందు ఏర్పాటు చేశాను, అందరం పలానా సమయానికి మీరు అందరూ అక్కడికి వచ్చేయండి అని ఆయన కబురు పెట్టేశాడు. ఈ విషయాన్ని ఆ పేదవాడు కూడా విన్నాడు. ఆ విన్న తర్వాత ఆయన ఏం చేశాడు, ఓహో రేపటి రోజున నేను అనుకున్నట్టుగా మంచి ప్రమాణం నాకు లభించబోతోంది అనుకొని వాడు అందరికంటే ముందే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఇక ఆ ప్రమాణం ఏం చేస్తున్నారంటే, అక్కడ వాళ్ళు దోశల్లో పోస్తున్నారు. దోశల్లో పోస్తుంటే వీడికి ఎప్పటి నుంచో మంచి కోరిక, ఈ ప్రమాణం బాగా నిండుగా తాగాలి, దోశలు నిండుగా తాగాలి, నా కోరిక తీరాలి, అది ఇంత త్వరగా తీరిపోతుందని వాడు ఆతృత పడుతూ దోశలు పట్టాడు. ఆ పైన ఉన్నటువంటి పోసేవాడు ఏం చేస్తున్నాడు, చాలు అనేంత వరకు పోయమన్నారండి. ఎవరో ఆ ధనవంతుడు ఎవరున్నారో ఆయన ఆజ్ఞ చేశాడు, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఎవరు ఎంత త్రాగితే అంత ప్రమాణం పోయండి, చాలు అనేంత వరకు పోయండి అని. వీడేం చేశాడు, ఇలా దోశలు పట్టి ప్రమాణం పోస్తుంటే బాగా నిండిపోయిందాక వీడు చాలు అనలేదండి. చాలు అనేంత వరకు నిండుగా పోసిన తర్వాత ప్రక్కవాడికి పోయడానికి వెళ్ళిపోయాడు. ఆయన అన్నాడు, అబ్బాయి మళ్ళీ కావాలంటే అడుగయ్యా పోస్తానన్నాడు. ఈ లోపల వీడికి దోశల నిండా ప్రమాణం వచ్చేటప్పటికి బాగా ఆనందం పెరిగిపోయి త్రాగుదాం అనుకునే లోపల ఈ బాగా దోశల నిండా ఏది దొర్లిపోతుంది కదా పోసిన తర్వాత, ఇలా జారుతూ కిందికి మోచేతి దాకా కారుతుందండి ప్రమాణం. వీడు అనుకున్నాడు కదా, దోశల్లో ప్రమాణం ఎప్పుడైనా తాగుదాం, ముందు మోచేతి దగ్గరది నాకుదాం అనుకున్నాడు. వీడు ఆలోచన ఏం చేశాడు, దోశల్లోది ఎప్పుడైనా తాగుదాం, ముందు మోచేతి దగ్గరది నాకుదామని ఈ మోచేతి దాకా నాలుక పోనిచ్చేటప్పటికి దోశల్లోది కింద పోయిందండి. మనం చేసే పని కూడా ఇలాగే ఉంది. బ్రహ్మానందం అనేటువంటి అమృతము దోషుల్లో మహాత్ములు, మహర్షులు, మహానుభావులు వాళ్ళ తపస్సుని ధారపోసి గ్రంథాల ద్వారా, శాస్త్రాల ద్వారా, పురాణాల ద్వారా, ఇతిహాసాల ద్వారా ఇన్ని రకాలుగా మనకు ప్రబోధం చేస్తుంటే, దోషుల్లో ఉండేటువంటి అమృతాన్ని వదిలేసి విషయ సుఖాలు, ఇంద్రియ సుఖాలు అనేటువంటి జారేటువంటి చుక్క కోసం, మోచేతి దగ్గర పరమాణపు బొట్టు కోసం దాన్ని నాకడానికి నాలుక పెట్టిన వాడి మాదిరిగా దోషుల్లో ఉండేటువంటి బ్రహ్మామృతాన్ని కింద పోసుకున్నట్టుగా మన జీవితాన్ని విషయ సుఖాలకు దారబోస్తున్నాం. ఆలోచించండి, ఇందులో ఏది నిజమైనటువంటి ఆనందం? మన ఆనందం అనేటువంటిది దేనిని ఆలోచిస్తే ఉంటుంది? అసలు ఉన్నదే బ్రహ్మము. అందుకే మహాత్ములు చెప్పారు, దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఇది ఉపనిషత్తుల్లో మహత్తరమైనటువంటి మాట అని చెప్పారు మహాత్ములు. దృష్టిం జ్ఞానమయం కృత్వా, ముందు మార్చుకోవాల్సింది ఏమిటంటే దృష్టిని మార్చుకోవాలి. దృష్టిని మార్చుకోకుండా మనం ఎన్ని చోట్ల తిరిగినా, ఎంత సేవ చేసినా మన దృష్టి మారలేదనుకోండి, రావణాసురుడిలాగా అది వ్యర్థమే అయిపోతుంది. రావణాసురుడు సీతను చూశాడు, ఆంజనేయుడు సీతను చూశాడు. ఇద్దరు మగవాళ్లే, ఆంజనేయుడు మగవాడే, రావణాసురుడు మగవాడే. అమ్మని చూశారు ఇద్దరు. రావణాసురుడు అమ్మను చూస్తేనేమో ఎత్తుకుపోవాలనిపించింది, ఆంజనేయుడు అమ్మను చూస్తే దండం పెట్టాలనిపించింది. నమస్కారం చేసిన వాడు దేవుడయ్యాడు, ఎత్తుకుపోయిన వాడు నాశనం అయ్యాడు. అవునా కాదా? మరి ఇక్కడ ఒకే సీత మరణానికి మోక్షానికి ఎలా కారణమైంది? రావణాసురుడి మరణానికి కారణం అమ్మే, అలాగే ఆంజనేయుడు దైవం కావడానికి కారణం అమ్మే. సీతాన్వేషణ పండితాయ నమః. మనకు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరాల్లో ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు. ఏమిటా బిరుదు అంటే సీతాన్వేషణ పండితాయ నమః. నిజంగా పండితుడంటే ఎవరంటే, సీతాన్వేషణం చేసిన వాడు పండితుడు, అమ్మని వెతికిన వాడు పండితుడు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమండి ఆ రోజుల్లో అమ్మున్నది, లంకున్నది, రావణాసురుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, మరి వెళ్ళడం దాటడానికి సముద్రం ఉంది, మరి హనుమంతుడికి ఒక అవకాశం ఉంది, మరి నేను హనుమంతుడిని కావాలంటే మరి ఇక్కడ అమ్మ లేదు కదా, సముద్రం లేదు కదా, లంక లేదు కదా, రావణాసురుడు లేడు కదా, మరి నేను హనుమంతుడిలాగా ఉన్నతమైనటువంటి స్థితిని ఎలా పొందుతానంటే, లంక అంటే భోగాలతోటి, ఇంద్రియ సుఖాలతోటి నిండి ఉన్నటువంటి మనస్సే లంక. ఈ లంక ఎప్పుడు మానవుని ఆకర్షిస్తూ ఉంటుంది, లంక వైభవంతో ప్రకాశిస్తూ ఉంటుంది, కానీ లోన ఉండవలసినటువంటి మంచి గుణాలు మాత్రం ఉండదు.
అంటే అది ఎలాంటిదంటే పైకి శోభాయమానంగా కనబడుతూ లోన ఉండకూడనటువంటి ఆలోచనలు ఎవడిలో ఉంటాయో అలాంటి వాడి శరీరమే లంక. పైకంతా అందంగా మేకప్ వేసుకుంటాడు, కానీ లోన ఉండేటువంటి గుణాలన్నీ దుర్గుణాలతో నిండి ఉంటాయి, కామంతో నిండి ఉంటాయి, ఇంద్రియ సుఖాలతో నిండి ఉంటాయి. అటువంటిదే లంక. ఆ లంకలో ప్రయాణం చేసిన వాడే ఆంజనేయుడు. అంటే భోగాలకు ఆలవైలమైనటువంటి శరీరంలో దీనిలోనే ప్రయాణిస్తూ దీని సుఖాలకు లోబడక అమ్మని వెతుకుతూ అన్నీ దాటి పరమాత్మతో అనుసంధానం చేసిన వాడే ఆంజనేయుడు. ఆయనే పండితుడు. అందుకని మనం కూడా సీతాన్వేషణ పండితులం కావాలంటే మనకు కూడా అవకాశం ఉంది. ప్రపంచమే ఒక లంక. ఈ లంకలోనే ఈ దేహాన్ని మనం అలవాటు చేసుకొని దీన్ని ఒక పరికరంగా మనం వినియోగించుకొని మోక్షాన్ని పొందాలంటే దీనికి ఒక మార్గం కావాలి, మహాత్ముల యొక్క బోధ కావాలి. దీన్ని పట్టుకొని మనం ముందుకు పెడితే మనం చేరవలసినటువంటి గమ్యస్థానాన్ని చేరగలుగుతాం. అలాగే ఊరికే చెప్పలేదు నారాయణుడు పురాణం. నారాయణుడు మనకు తెలిసి భగవద్గీత ఒకటి అద్భుతమైనటువంటి శాస్త్రం. ఇది కృష్ణావతారంలో భగవంతుడు ఆయన ముఖస్థుగా వచ్చినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథరాజం. ఇది భగవంతుడైనటువంటి ఆయన యొక్క ముఖస్థుగా అర్జునుడికి చెప్పింది. కానీ సాక్షాత్తు నారాయణుడు తన మూలస్థానంలో అంటే వైకుంఠంలో తాను ఉండి ఈ గరుడ పురాణాన్ని చెప్పాడు. అంటే ఇది ఒక అవతారానికి దిగివచ్చి చెప్పిన పురాణం కాదండి. సాక్షాత్తు ఆ వైకుంఠంలో తాను ఉండి తన యొక్క వాహనమైనటువంటి గరుడుడికి చెప్పినటువంటి పురాణం ఇది. అంటే దీని యొక్క ఆవశ్యకత ఎంత ఉన్నది లోకానికి, మనం ఎంత తెలుసుకుంటే ఈ పురాణం యొక్క విషయాన్ని మనం గుర్తించగలుగుతాం. అసలు వినడానికి అర్హత సంపాదించాలిగా. లోకంలో చూడండి, ఇంతటి మహాత్ముడు భగవంతుడు పురాణం చెప్తే వినడానికి గరుడుడికి వచ్చిన అర్హత ఏమిటి? లోకంలో ఒక విషయం వినాలి అంటే దానికి అర్హత కావాలి. కొన్ని మాటలు మాట్లాడుకునేటప్పుడు చూడండి, పిల్లవాళ్ళు మీకేం తెలియదు బయటికి పోండి అంటారు పెద్దవాళ్ళు. మీరు గమనించారో లేదో, మీ ఇంట్లో కొన్ని విషయాలు మాట్లాడుకునేటప్పుడు మీ పిల్లల్ని మీరు బయటికి పంపిస్తారు. అలాగే కొంతమందిని పిలిచి మరీ కూర్చోబెడతారు. ఒరే అబ్బాయి, నువ్వు ఇది వినాలిరా, నీకు అవసరం, నువ్వు కూర్చో అంటారు. అంటే ఒకప్పుడు మనమే బయటికి పంపించాం, ఇప్పుడు మనమే కూర్చోబెట్టి చెప్తున్నామంటే ఒకటి వాడి అవగాహన శక్తిని బట్టి మనం ఆ విషయాన్ని మనం ఆ పిల్లల ముందు పెడతాం. అలాగే ఇక్కడ గరుడుని కూర్చోబెట్టి నారాయణుడు చెప్పాడంటే గరుడుకు ఉండేటువంటి అర్హత ఏమిటి? శ్రోతం అంటే వినడానికి కూడా ఒక అర్హత ఉండాలండి. వినడానికి అర్హత లేకపోతే ఎలా ఉంటుందంటే చిల్లుకుండలో అమృతం పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చిల్లుకుండలో అమృతం పడితే నిలుస్తుందా? దానిలో అమృతం దేనికైనా పనికొస్తుందా? అది క్రింద పాడిపోతుందే తప్ప అమృతం అక్కడ నిలబడదు. కారణం ఏమిటంటే రంధ్రాలు కలిగినటువంటి కుండలో ఎలా అమృతం నిలబడదో శ్రద్ధ లేనటువంటి వాడికి ఎంత గొప్ప విషయం చెప్పినా అది నిలబడదు. వాడు విన్నట్టే నటిస్తాడే కానీ వినడు. శ్రద్ధ లేని వాడిని కూర్చోబెట్టాయా, నేను నీకు పురాణం చెప్తాను విను అన్నాం అనుకోండి, వాడు వింటున్నట్టే ఉంటాడు కానీ ఆ వినేటువంటి దాన్ని లోపలికి చేర్చుకోడు. మానవుడు ఏం చేస్తున్నాడంటే కర్మతో కూడిన దేహాన్ని కర్మతోనే శుభ్రం చేయాలనుకుంటున్నాడు. దానికి రామకృష్ణానంద స్వామి చిన్న ఉపమానం చెప్పాడు. కళ్ళు అమ్ముకునేటువంటి ఒక తండ్రి గారు ఉంటే ఆ కళ్ళు కుండల్ని కడగమని కొడుకును పిలిచాడట. ఒరే ఈ కళ్ళు కుండల్ని కడుక్కురా అని పిలిచాడట. వాడు కడుక్కొచ్చిన తర్వాత దానిలో వాసన పోకపోతే మళ్ళీ అడిగాడట తండ్రి, ఏమరా కడగమన్నాను కడిగావా అన్నాడట. అవునా నాకు కడిగాను అన్నాడట పిల్లాడు. దేంతో కడిగావురా అన్నాడట. కళ్ళు కొండని కళ్ళుతో కడిగాను నాన్న అన్నాడట వాడు. కళ్ళు కొండని నీటితో కడిగితే వాసన పోతుందే కానీ కళ్ళుని కళ్ళుతో కడిగితే ఆ వాసనలా పోదో కర్మని కర్మతో కడిగినా అంతే. కడగాల్సింది దేనితో? జ్ఞానంతో కడగాలి. జ్ఞానాదేవతు కైవల్యం, అదే చెప్పింది మనకు వేదం కూడా, వేదాంతం కూడా అదే చెప్పింది. జ్ఞానాదేవతు కైవల్యం. నువ్వు జ్ఞానం చేత మాత్రమే కైవల్యాన్ని పొందగలుగుతావు. దీనికి అర్హత కావాలి. ఆ అర్హతకి ఎవరిని ఎంచుకున్నాడు ఆయన? గరుడుని ఎంచుకున్నాడు. వినత కద్రువ అనేటువంటి వాడు ఇద్దరు భార్యలు. వాళ్ళిద్దరూ ఓ రోజున స్నానానికి వెడితే అక్కడ దేవలోకం నుంచి ఉచ్చైశ్రవం ఒకటి కనపడింది. ఈ ఉచ్చైశ్రవం ఎలా ఉందంటే దాని దేహం అంతా తెల్లగా, దాని తొకంతా తెల్లగా,
ఎక్కడా ఒక మచ్చ కూడా నల్లటిది లేకుండా తెల్లగా శోభిస్తూ ఉన్నటువంటి ఆ గుర్రాన్ని చూశారు ఇద్దరు కూడా. ఇక వీళ్ళకి ఏమనిపించిందంటే ఒకళ్ళనొకళ్ళు దాన్ని రెట్టించుకున్నారు. ఇక్కడ చూడండి, వాదన ఎక్కడ మొదలవుతుంది అంటే నాది కాదు అంటేనే వాదన మొదలవుతుంది. దీనికి మా రామకృష్ణానంద స్వామి వారు కూడా చెప్పారండి, ఎక్కడైనా నువ్వు వాదన చేశావంటే అక్కడ నీకు సత్యం బయలుపడేటట్టుగా ఉంటే వాదన చేయి, తప్పులేదు. కృష్ణార్జున సంవాదే శ్రీ హయగ్రీవాగస్య సంవాదే మనం వింటున్నాం కదండి. మనం వింటున్నావా లేదా? కృష్ణార్జున సంవాదం ఎవరిది? భగవద్గీత. శ్రీ భీష్మ యుధిష్ఠిర సంవాదే ఇది ఎవరిది? విష్ణు సహస్రనామం. శ్రీ హయగ్రీవాగస్య సంవాదే ఇది ఎవరిది? లలితా సహస్రనామం. అంటే సంవాదం, ఇద్దరు మాట్లాడుకుంటే అక్కడ అద్భుతమైనటువంటి స్తోత్రం వచ్చింది. మనం మాట్లాడుకుంటే ఏమొస్తుంది? తగాదాలు వస్తున్నాయి. ఒకళ్ళు కాదంటే, ఒకళ్ళు అవునంటే, ఇంకొకళ్ళు ఇంకోటంటే, ఇంకొకళ్ళు ఇంకోటంటే ఏమొస్తున్నాయంటే తగాదాలు వస్తున్నాయి. కారణం ఏమిటి? మనకుండేటువంటి వాదాలన్నీ కూడా ప్రాపంచికంగా ఏదో పొందుదాము, నా ప్రాపకాండ నేను చేసుకోవాలి, నా గొప్పదనాన్ని నేను నిరూపించుకోవాలి. దీని ద్వారా మనకి వాదం పెరుగుతుందే తప్ప ఉన్న సత్యాన్ని గుర్తించేట్టుగా వాదం జరగడంలే. అందుకని ఇక్కడ వినత కద్రువ ఇద్దరు దేని గురించి మాట్లాడుకుంటున్నారంటే గుర్రం గురించి మాట్లాడుకుంటున్నారే. లోకంలో అన్ని వాదాలు చేయడానికి సమయం ఉంటుందే కానీ భగవంతుడి గురించి తెలుసుకోవడానికి మాత్రం సమయం తీరదు మనకి. మందునికి, మందబుద్ధికి, మందాయువునికి, నిరర్ధమార్గ గోచరుడికి గోవింద పదారవింద మరందము గొన తెరిపిన్లేదు రాత్రిందివమలు. గొన తెరిపిన్లేదు రాత్రిందివమలు. మందునికి, మందబుద్ధికి, మందాయువునికి, నిరర్ధమార్గ గోచరుడికి నలుగురు గురించి చెప్పింది భాగవతం. ఈ నలుగురికి అస్సలు తీరదటండి. భగవంతుడి గురించి ఈ నలుగురికి తీరదట. ఎవడు వాడు? మందునికి అంటే సోమరిపోతుకి, మందబుద్ధికి ఏది గుర్తుపెట్టుకోకూడదో అది గుర్తుపెట్టుకొని ఏది గుర్తుపెట్టుకోవాలో దాన్ని వదిలేసేవాడు మందబుద్ధి. ఏది తన జీవితానికి అవసరమో, ఏది పట్టుకుంటే తాను ఉన్నతిని సాధిస్తాడో దాన్ని విడిచిపెడతాడు. ఒక విద్యార్థి ఉన్నాడండి, పరీక్ష రాయడానికి పోయాడు. 40 ఆన్సర్ షీట్లు తీసుకున్నాడు, మొత్తం సున్నాలు వచ్చాయి. అసలు వెనక్కి కూర్చున్నవాడు అనుకున్నాడు, వీడేమిట్రా బాబోయ్ ఇన్ని రాసేస్తున్నాడు, 40 రాసేసాడు, వీడికి ఎన్ని మార్కులు వస్తాయో అని భయపడితే వాడికి 0 వచ్చాయి. వచ్చేటప్పటికి వీడు వెళ్ళి వాడిని అడుగుతున్నాడు, ఒరే నీకు 0 వచ్చింది, నా ముందరే కదా నువ్వు 40 షీట్లు రాశావంటే వాడన్నాడు, ప్రశ్న ఇచ్చిన వాటికి తప్ప అన్నిటికీ జవాబులు రాశానన్నాడట. వాడు ఏ ప్రశ్న ఇచ్చాడో దానికి రాయకుండా వాడికి వచ్చినవి రాసేసాడటండి. ఇలాంటి వాడు పాస్ అవుతాడా? ఇచ్చిన దానికి జవాబు రాసిన వాడు పాస్ అవుతాడే కానీ తనకు వచ్చింది రాసిన వాడు ఎప్పటికీ పాస్ కాడు. అలాగే మనం కూడా ప్రపంచంలో భగవంతుడు మనల్ని ఎలా ఎంచుకున్నాడు, మనం ఎలా నడుస్తున్నాం, ఈ పరీక్షలకు జవాబు రాయాలి. కానీ గుర్రం తెల్లగా ఉంటే ఏంటి, నల్లగా ఉంటే ఏంటి, ఇవన్నీ కూడా కర్మలండి. లేనిపోని దానిలో వేలు పెడితే వచ్చేటువంటి కర్మలు. మనకి ఎలా ఉంటుందంటే మనకు అవసరం లేని దానిలో వేలు పెడతాం కొన్ని సందర్భాల్లో. పంచతంత్ర కథలు విన్నారా మీరు? పంచతంత్ర కథలు చిన్నప్పుడు మనం చదువుకున్నాం. కోతులటండి ఏ పని పాట లేక చెట్ల మీద తిరుగుతుంటే పూర్వకాలం పెద్ద పెద్ద దూలాలు మొద్దులు ఉంటుంటే వాటిని కొయ్యడానికి వడ్రంగులు వెళ్ళేవాళ్ళు రంపం తీసుకొని. దాన్ని కోస్తూ సగం దాకా కొయ్యగానే వాళ్ళకు భోజనానికి వేళ అయ్యింది. వాళ్ళు ఏం చేశారంటే ఎంతవరకు అయితే ఆ దూలం చీలిందో ఆ చీలిన దాని దగ్గర ఒక మేకు కొట్టి వెళ్ళిపోయారు. భోజనానికి వెళ్ళారు. అయితే ఒక కోత ఏం చేసింది, ఆ దూలం దగ్గరకు వచ్చి ఆ మేకుని పీకడానికి ప్రయత్నం చేస్తుంది. అది రాకపోయేటప్పటికీ ఈ వైపుకు తిరిగి దాని తోక తీసుకెళ్ళి దూరం మధ్యలో పెట్టి చూడు నా ప్రతాపమని ముందుకి వెనక్కి లాగి ఆ మోకుని బీకిందండి. ఇప్పుడు వెనకాతల దూరం ఖర్చుకుపోయింది, కోతి దానిలో ఇరుక్కుపోయింది, కోతి చచ్చిపోయింది. ఇప్పుడు దీన్ని ఏమంటారు? తనకు అవసరం లేనటువంటి పనిలో వేలు పెడితే ఏమంటారు? తనకేమైనా పని వస్తుందా దానివల్ల? సంవాదం జరిగిందంటే దానిలో ఫలితం రావాలి, దానిలో ఒక కార్యం కావాలి. పనికి మాలిన పనిలో వేలెట్టే అనుకోండి మనం చస్తాం. కోతికి అవసరం లేని పనిలో వేలెడితే ఏమవుతుందంటే కోతి చస్తుంది. అలాగే మన జీవితాలు కూడా ఎక్కడ పందెం వేసుకోవాలి,
అందుకే స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు మలయాళ స్వాములు వారు. అబ్బాయి స్పర్ధ రావాలి, నీ కోపం రావాలి, నీకు ఆవేశం రావాలి, నీకు ఎలాగైనా దీన్ని సాధించాలనే కోరిక పెరగాలి. ఎక్కడ పెరగాలి? ప్రక్కవాడు 2 భగవద్గీత శ్లోకాలు నేర్చుకున్నాడు, నేను 3 శ్లోకాలు ఎందుకు నేర్చుకోకూడదు? ప్రక్కవాడు 4 స్తోత్రాలు చదువుతున్నాడు, నేను ఎందుకు 2 స్తోత్రాలైనా కనీసం భగవంతుడి గురించి నేర్చుకోకూడదు? ఇక్కడ స్పర్ధ రావాలండి. అంతేగాని పక్కవాడు 4 కోట్లు పెట్టి వ్యాపారం చేస్తున్నాడు, నేను 5 కోట్ల వ్యాపారం ఎందుకు చేయకూడదు? వాడు 4 ఇళ్ళు కట్టాడు, నేను 5 ఇళ్ళు ఎందుకు కట్టకూడదు? మనకి ఇక్కడ స్పర్ధ బాగానే వస్తుంది ప్రపంచంలో. కానీ జ్ఞానం దాకా వచ్చేటప్పటికీ, భగవద్గీత దాకా వచ్చేటప్పటికీ, భగవద్ విషయం వచ్చేటప్పటికీ మనమేమనుకుంటున్నామంటే వాళ్ళు దానికోసం పుట్టారండి, నేర్చుకున్నారండి. మరి మనం దేనికోసం పుట్టాం? మనకు కూడా ఒక పద్ధతి రావాలి కదా. అలాగే వినతా కద్రువ అనేవాళ్ళు కూడా ఇదే ప్రయత్నం చేశారు. ఆ గుర్రం తోక తెల్లగా ఉందా నల్లగా ఉందా అంటే వెంటనే వాళ్ళలో వాళ్ళకి ఆ పోటీలో వాళ్ళు అనుకున్నారు, తెల్లని తెలుపు రంగులో గుర్రం ఎంత అందంగా ఉందో కదా, చూశావా అక్కయ్య అని వినత మొదలు పెడితే కద్రువ ఏం చేసిందంటే ఆ చెల్లెలు చెప్పిన దాన్ని కాదనడమే పనిగా పెట్టుకుందే తప్ప ఇది అవునా కాదా అనేటువంటి నిర్ణయం చేయలేదండి. లోకంలో కొంతమంది ఉంటారు, యథార్థం తెలియకపోయినా ఎదుటివాడి విషయాన్ని కాదనడమే పనిగా పెట్టుకుంటారు. ఇటువంటి వాళ్ళ ద్వారా కూడా కార్యం సాధించవచ్చు. మనకు మహాత్ములు దాన్ని కూడా చెప్పారండోయ్. కాని వాడిని అనుకూలంగా ఎలా చేయాలో కూడా చెప్పారు. ఎలాగంటే ఓ చోట భార్యాభర్తలు 2 ఉంటారు. వాళ్ళలో ఈ భర్త గారి నాన్నగారు వెళ్ళిపోయారండి, మామయ్య గారు. ఈవిడికి మామయ్య గారు అవుతారు. మామయ్య గారికి సంవత్సరికం పెట్టాలి. సంవత్సరికం పెట్టాలంటే భర్త గారు అనుకున్నారు, ఇప్పుడు మా ఆవిడ దగ్గరికి వెళ్ళి మా నాన్నగారికి సంవత్సరికం పెడతానంటే ఈవిడ కాదంటుంది. మరి ఈవిడ అనుకూలంగా ప్రయత్నం చేసేలాగా నేను ఎలా మలుచుకోవాలి, మాటను ఎలా మలిపితే బాగుంటుందో ఆయన బాగా ఆలోచించి ఇంటికి వెళ్ళి ఏమేవ్ రేపు ప్రొద్దున మా నాన్నగారి తిథి వస్తుంది, రేపే సంవత్సరికం, ఏమైనా సరే 10 మందిని పిలిచి భోజనాలు పెడతాను, అది ఇది అన్నామంటే పగిలిపోతుంది, జాగ్రత్త అన్నాడు. వెంటనే ఆవిడ అంది, ఆయన అన్న మాటను వ్యతిరేకించాలని ఈవిడ కోరిక. వెంటనే అంది, ఏమండి నాకు మంచి పేరు రావడం నీకు ఇష్టం లేదా? 10 మందిని కాదు 100 మందిని పిలవాల్సిందే, భోజనం పెట్టాల్సిందే. వాడు అనుకున్నాడు, లోపల ఆనందపడుతున్నాడు, అబ్బా నా దారిలోకి వస్తుంది మా ఆవిడ అనుకున్నాడు. వెంటనే అన్నాడు, పెడితే పెట్టావు కానీ ఒక పప్పు, ఒక పచ్చడి, మజ్జిగ, దీంతో ముగించేశారు భోజనం అన్నాడు. వెంటనే ఆవిడంది, ఏమండి అలా పెట్టడానికి వీల్లేదు, పూర్ణం కావాల్సిందే, బూరి కావాల్సిందే, గారి కావాల్సిందే, పులిహోర కావాల్సిందే, పాయసం కావాల్సిందే, అన్నీ పెట్టాల్సిందే. వీడు లోపల ఆనందంతో పొంగిపోతున్నాడు, ఆహా నా దారిలోకి వస్తుంది కదా. ఇదిగో భక్తులను పిలిచి బట్టలు పెట్టాలి, మళ్ళీ వాళ్ళకి దక్షిణ ఇవ్వాలంటావేమో, అవన్నీ ఏం కుదరవు. అలా కుదరదండి, భక్తులు పిలవాల్సిందే, బట్టలు పెట్టాల్సిందే, వాళ్ళకి దక్షిణ ఇవ్వాల్సిందే. అంటే మనస్సు కూడా ఒక్కోసారి వ్యతిరేక దిశలో పోతే మాట వింటుంది. కొన్ని సందర్భాల్లో అన్నింటికీ మార్గాలు చెప్పారండి మన పెద్దలు. దాన్ని వినకపోవడం, దాని దారిలోకి తెచ్చుకోవడం మన ప్రారంభం తప్ప ఎలా ప్రయత్నం చేయాలో కూడా చెప్పారు మహాత్ములు మనకి. అలాగే ఇక్కడ కూడా వాళ్ళు తెల్లగా ఉంది అనగానే ఈవిడ యథార్థంగా ఆవిడ దాన్ని పరిశీలించిందో లేదో మనకు చెప్పడం, అంటే కద్రువ చెల్లి మాటను కాదనడమే ఆవిడ ఉద్దేశం తప్ప యథార్థమా కాదా అని తెలుసుకోకుండా ఆవిడంది, చెల్లి నువ్వు బాగానే చెప్పావు కానీ దాని తోక మాత్రం నల్లగా ఉండడం నేను చూశాను అని ఇలాగ వితండవాదం మొదలెట్టేసింది. దాంతో ఈవిడ వాదాన్ని పెంచింది. ఎక్కడైనా చూడండి, వాదము మూర్ఖులతో ఎప్పుడూ చేయకూడదు. తివిరి ఇసుకంబున తైలంబు తీయవచ్చు, చేరి మృగతృష్ణ నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింప చేయలేము అని ఒక మహానుభావుడు చెప్పాడు. ఇసుకని పిండి నూనె తీయొచ్చట, తివిరి ఇసుకంబున తైలంబు తీయవచ్చు, మరి తిరిగి ఎండమావుల్లో నీరు కూడా తాగొచ్చటండి. తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, కుందేటి కొమ్మైనా సరే మనం సాధించవచ్చేమో కానీ చేరి మూర్ఖుల మనసు రంజింప చేయలేము. అటువంటి మూర్ఖుల్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. అందుకని ఈ మూర్ఖుల యొక్క మనస్సు ఎలా ఉంటుందో మనకు మహాత్ములు చెప్పారు. అలాంటి వాళ్ళతో సత్యమును సత్యముగా వాదించడం కూడా ఒక్కోసారి పొరపాటే అవుతుంది.
మూర్ఖుల దగ్గరికి వెళ్ళి ఇది సత్యం అని చెప్పామనుకోండి, వాళ్ళు ఒప్పుకోరు, మంచిని అంగీకరించరు. ఒక కోతి ఉందండి, ఎల్లప్పుడూ తిరుగుతుంది. అక్కడే ఒక చిన్న పక్షి ఉంది. ఆ పక్షి అన్నది, ఏం కోతి బాబా ఇలా తిరుగుతావు, ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవచ్చు కదా, రేపటి రోజున అవసరమైతే ఇల్లు పనికొస్తుంది, ఒక ఇల్లు కట్టుకుంటే రేపు బాగుంటుందంటే ఈ కోతి లెక్క చేయకుండా తిరుగుతుంది. ఓ రోజున జోరున వాన కురిసిందండి. కురిసేటప్పటికి వర్షానికి కోతి తడిచిపోయింది. వెంటనే ఆ గూట్లో ఉన్న పక్షి అంటుంది, ఏం కోతి బాబా, ఆ రోజు నేను చెప్తే విన్నావా, ఇల్లు కట్టుకుంటే నీకు ఈ బాధ ఉండేది కాదు కదా, చూడు ఎలా వణుకుతున్నావో అని అడగగానే వెంటనే కోతి కోపం వచ్చి, అందున తడిచిపోయిందేమో, ఒళ్ళంతా వణికిపోతుందేమో, అధిక్షేపణంగా మాట్లాడేటప్పటికీ ఇది నా పట్ల మంచి మాటే చెప్తోందనే బుద్ధి లేని కోతి ఏం చేసిందంటే ఒక మాట అంది, కట్టుకోవడం నాకు చేతగాదేమో కానీ కోల్చడం నాకు బాగా తెలుసును, నీ కొంపదూడు ఇప్పుడు ఏం చేస్తానని ఉన్నగూడిని బీకేసిందండి ఆ కోతి. అప్పుడు ఆ పక్షి అనుకుంది, ఇలాంటి కోతి మనస్తత్వం కలిగిన వాళ్ళకి సత్యం చెప్పడం కూడా దోషమే, ఉన్నది ఉన్నట్టు చెప్పడం కూడా దోషమే. కొన్నిసార్లు మూర్ఖులకి మంచి చేయాలని ప్రయత్నం చేసినా అది మనకి వేరే విధంగా వస్తుంది. పాపం ఇప్పుడు ఈవిడ కూడా అదే సంకట స్థితిలో పడిపోయింది. వినత తెల్లగా ఉందన్నది, కద్రువ తోక నల్లగా ఉన్నదనేటప్పటికీ సరే ఈ లోపల గుర్రం వెళ్ళిపోయింది. వాళ్ళు అనుకున్నారు, రేపు ఇదే సమయానికి ఆ గుర్రం ఇక్కడికి వస్తుంది, అప్పుడైనా సరే చూద్దాం అది తెల్లగా ఉంటుందో నల్లగా ఉంటుందో బాగా చూడండి అని వాళ్ళలో వాళ్ళు పందెం వేసుకుంటే, మళ్ళీ చెల్లితో అంది కద్రువ, నేను కాదు చూడాల్సింది చెల్లి, నువ్వే చూడాలి, దాని తోక నల్లగా ఉంది నేను కదా చూశానని వితండవాదం చేసింది కద్రువ అనేటువంటి ఆవిడ. సరే వీళ్ళలో వీళ్ళు ఒక విషయాన్ని అనుకున్నారు. ఏమిటా విషయం అంటే, ఎవరు చెప్పింది సత్యమైతే ఆ సత్యమైనటువంటిది విషయానికి ఎవరైతే కాదు అని నిర్ణయం జరుగుతోందో వాళ్ళు దాస్యం చెయ్యాలి. అంటే గుర్రమంతా తెల్లగా ఉందనుకోండి, కద్రువ వినతకు దాస్యం చేస్తుంది. దాని తోక నల్లగా ఉందనుకోండి, వినత కద్రువకు దాస్యం చేస్తుంది. ఈ రెండు విషయాల్ని వాళ్ళు మనసులో పెట్టుకొని ఇళ్లకు వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి కద్రువ తన సంతానాన్ని పిలిచిందండి. లోకంలో తల్లి ఒడి మొదటి బడి అని చెప్పారండి. తల్లి ఒడి మొదటి బడి. మనం బడికి పోయి నేర్చుకునేది అక్షరాలు, తల్లి ఒడిలో నేర్చుకునేది సంస్కారం. తల్లి ఒడిలో ఏం తెలుస్తుందంటే మంచి చెడు మర్యాద లోక వ్యవహారం అంతా కూడా తల్లి దగ్గర మనం నేర్చుకోవాలి. తల్లి చెప్తుంది. అందుకనే దుశ్శీలో మాతృదోషేణ, రామకృష్ణానంద స్వాముల వారు, మన భూమానందాశ్రమం గండి క్షేత్రం రామకృష్ణానంద స్వాముల వారు మహానుభావుడండి. భాగవతం భగవద్గీత అద్భుతమైనటువంటి గ్రంథాలు అందించిన మహానుభావుడు. మీ ప్రాంతంలో మనకి కడప జిల్లాకి దగ్గరలో గండి క్షేత్రంలో ఆశ్రమం నిర్మాణం చేసి అద్భుతమైనటువంటి గ్రంథాలు లోకానికి అందించిన మహానుభావుడు. ఆయన చెప్పినటువంటి శ్లోకాల్లో ఒక శ్లోకం ఏమిటంటే, దుశ్శీలో మాతృదోషేణ, ఎక్కడైనా మానవుడికి శీలంలో లోపం జరిగిందంటే అది తల్లి వల్ల కలిగేటువంటి లోపము అన్నారు. దుశ్శీలో మాతృదోషేణ, పితృదోషేణ మూర్ఖత, కార్పణ్యో వంశదోషేణ, ఆత్మదోషేణ దరిద్రత, వారు చెప్పినటువంటి మాట. అందుకని ఎక్కడ దుశ్శీలత వస్తుందంటే తల్లి దగ్గర వస్తుందండి. మా గురువు గారు చిన్న కథ చెప్పేవారు. ఓ చోట ఓ తల్లిగారు ఓ పిల్లాడిని కొడుతుందండి. గురువు గారు ఒక ఆయన ఆ పక్కగా పోతుంటే, ఏమ్మా పిల్లాడిని కొడుతున్నావు, ఎందుకు అలా కొడుతున్నావు అని అడిగాడు గురువు గారు. దానికి ఆవిడంది, వీడండి పక్క దొడ్లోకి వెళ్ళి ఒక పెరుగుతోట కూర తెచ్చాడండి కట్ట, అందుకని కొడుతున్నానండి అంది ఆవిడ. గురువుగారు అన్నారు, కొట్టాలమ్మా, ఇప్పుడు పెరుగుతోట కట్ట కూర దగ్గరే వీడి దొంగతనం ఆగిపోదు, రేపు గొలుసుల దాకా వెళ్ళిపోతుంది, ఉంగరాల దాకా వెళ్ళిపోతుంది, బీరువాల దాకా వెళ్ళిపోతుంది, ఇళ్లలోకి చొరబడిపోతాడు, ఎన్ని దోషాలు చేస్తాడో వీడు, పెరుగుతోట కట్ట కూర దగ్గర తెచ్చినప్పుడే వీడిని కొట్టడం బాగుంది అన్నాడు గురువుగారు. అప్పుడు వెంటనే ఆవిడంది, నేను అందుకు కొట్టడం లేదు గురువుగారు, తెచ్చేవాడు అటు ఇటు కాకుండా ఒక కట్ట తెచ్చాడు, ఇంకో కట్ట తెస్తే కూరకు సరిపోయేది కదా. అంటే ఇప్పుడు తల్లి ఏం నేర్పుతోంది వాడికి? సంస్కారం నేర్పుతోందా, నాశనం అవ్వడం నేర్పుతోందా? నాశనమయ్యే విధానమే నేర్పుతుంది. ఇప్పుడు వీడు చెడిపోయాడు అనుకోండి, రేపటి రోజున వాడు ఏమైపోతాడు? అదే పెద్ద గజ దొంగ అయ్యేవాడు బోనులో నిలబడితే అప్పుడు జడ్జి గారు ఉరిశిక్ష వేస్తే వాడు అన్నాడు, ముందు మా అమ్మకు వేయండి అన్నాడట.
ముందు మా అమ్మకు వేయండి అంటే జడ్జి గారు అన్నారట, ఒరేయ్ నువ్వు ఎంత దుర్మార్గుడివిరా, నిన్ను కని నీ శరీరానికి నీకు ఇచ్చి ఎంత అద్భుతంగా పెంచి పెద్ద చేసిన మీ అమ్మకు కూడా ఉరిశిక్ష వేయమంటున్నావంటే వాడన్నాడట, నేను ఇంత గజ దొంగ కావడానికి కారణం మా అమ్మేనండి. చిన్నప్పుడు నేను పెరుగుదోట కట్టలు దొంగతనం చేసి వస్తే నన్ను ప్రోత్సహించింది. ఇప్పుడు అలాంటి వాడిని దొంగతనం చేసి ఈ స్థితికి వచ్చాను. ఆ రోజే నన్ను గనక కంట్రోల్లో పెట్టుంటే, ఆ రోజే ఆవిడ నాకు బుద్ధి చెప్పుంటే ఈ ఉరిశిక్ష దాకా నేను వచ్చేవాడిని కాదు కదా అన్నాడట వాడు. అంటే దుశ్శీలో మాతృదోషేణ. ఇక్కడ చూడండి, ఆ తల్లి పిల్లలకు ఎలాంటి స్థితిని నేర్పుతుందో. కద్రువ ఏం చేసిందంటే వాళ్ళ పిల్లలైనటువంటి సర్పశ్రేష్ఠుల్ని పిలిచింది. అంటే పాములు ఆ తల్లికి బిడ్డలు. వాళ్ళని పిలిచి అన్నది, మీలో నల్లని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ గుర్రం తోక దగ్గరికి వెళ్ళి చుట్టుకోండి అని చెప్పిందండి. ఎందుకంటే గుర్రం తోక తెల్లగా ఉందని ఆవిడికి తెలుసును. వాస్తవానికి ఇది చాలా చిన్న కథ మహాభారతంలో. కానీ ఈ రోజున మన పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నాం, మన పిల్లలు ఎలా తయారవుతున్నారు, మన పిల్లలకు మనమేమి నేర్పుతున్నాం, ఈ నేర్పే విధానం వాడి జీవితాన్ని బాగు చేస్తోందా నాశనం చేస్తోందా అనడానికి ఇప్పటికి కూడా ఈ కథలు మనకు ఆదర్శాలు. ఆ పిల్లలకు నేర్పిందండి తల్లి, మీరందరూ ఒక పని చేయాలి. ఏ పని చేయాలని అడిగాయి సర్పాలు. అడిగితే ఈవిడ చెప్తోంది, నేను మా చెల్లి ఇద్దరం పందెం వేసుకున్నాం. ఒక ఉచ్చైశ్రవం కనబడితే అంతా తెల్లగా ఉందని నా చెల్లి దాని గురించి గొప్పగా చెప్తే, కాదు దాని తోక నల్లగా ఉందని నేను పందెం కట్టాను. ఒకవేళ ఎవరు నెగ్గితే ఓడిపోయినటువంటి వాళ్ళు నెగ్గిన వాళ్ళ దగ్గర దాస్యం చెయ్యాలి. ఇది మేము పెట్టుకున్నటువంటి నియమం కనుక, ఆ గుర్రంతో ఒక తెల్లగా ఉంది కనుక నేను ఆవిడికి దాస్యం చేయకుండా ఉండాలంటే నా పిల్లలైనటువంటి మీరు దాని తోకకు చుట్టుకొని అది నల్లగా కనపడేట్టుగా చెయ్యాలి అని చెప్పిందండి. ఇది కద్రువ చేసినటువంటి పని. వెంటనే వాళ్ళు అన్నారు, అమ్మ తల్లి ఎక్కడైనా మంచి మాటలు చెప్పాలి, మంచి మార్గాన్ని ప్రబోధించాలే కానీ ఈ అధర్మ మార్గాన్ని మా చేత చేయిస్తావా, మేము దానికి ఒప్పుకోమన్నారు వాళ్ళు. తల్లికి ధర్మ సూక్ష్మాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆవిడేమంది, మీరంతా కూడా అగ్నిగుండాన పడి చచ్చిపోదురుగాక శపించేసింది. లోకంలో చూడండి, ఒక గొప్ప కార్యం చేస్తే వెంటనే దానికి సంబంధించి మరణం రావడం అనేటువంటిది మనం నారదుల వారి కథలో కూడా ఒకటి చూస్తాం. నారదుల వారు నారాయణుడి దగ్గరికి వెళ్ళి, స్వామి సత్పురుషుల సాంగత్యము సత్సంగము ఎటువంటి పుణ్యాన్ని కలిగింపజేస్తుందో ఓసారి మీరు నాకు చెప్పండి అని అంటే ఆయన చెప్తాడనమాట, నువ్వు వెళ్ళి ఒక కీటకం దగ్గరికి వెళ్ళు, ఆ కీటకం దగ్గరికి వెళ్ళి అడుగు అంటే ఆయన కీటకం దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ కీటకం చచ్చిపోతుంది. సత్సంగము సత్పురుషుల మహత్యం ఎంత గొప్పది అంటే. మళ్ళీ వెంటనే చిలుక దగ్గరికి వెళ్ళమంటే ఆ చిలుక దగ్గరికి వెళ్ళగానే చిలుకని అడగగానే అది చచ్చిపోతుంది. వెంటనే మళ్ళీ వెళ్ళి ఆవు దగ్గరికి వెళ్ళమంటే ఆవు దగ్గరికి వెళితే ఆవు దూడని అడిగితే అది కూడా చచ్చిపోతుంది. మళ్ళీ వెంటనే నారాయణుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇప్పటికి 3 మరణాలు నా ఖాతాలో పడ్డాయి, ఒకటి కీటకం వెళ్ళిపోయింది, ఇంకోటి చిలుక వెళ్ళిపోయింది, ఇంతప్పుడే ఆవును కూడా చంపిన పాపం నాకు చుట్టుకుందేమోనని అనుమానంగా ఉంది, ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి పంపిస్తున్నారో మీరు నాకు తెలియడం లేదు, సత్పురుషుల సాంగత్యము సత్సంగం మహత్యం చెప్పండి అనగానే వెంటనే ఆయన ఏం చేశాడంటే, ఈ దేశపు రాజుగారికి ఓ పిల్లాడు పుట్టాడు, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళండి అనగానే ఇప్పుడు నారదుడు భయపడుతూనే ఆ పిల్లాడి దగ్గరికి వెడితే ఆ పిల్లాడు ఆయనతో మాట్లాడతాడు, మహాత్మా మీరిప్పుడు ఎందుకు వచ్చారో ఎవరు పంపగా వచ్చారో నాకు బాగా తెలుసును, సత్సంగము సత్పురుషుల దర్శనం యొక్క గొప్పదనం ఏమిటో మీరు తెలుసుకోవాలని కదా నారాయణుడి దగ్గరికి వెళ్ళారు. నారాయణుడి దగ్గర నుంచి కదా మీరు ప్రయాణమై వచ్చారు. మీరు మొదటి జన్మలో ఎక్కడి నుంచి అయితే నన్ను పురుగుగా, తరువాత చిలుకగా, ఆ తరువాత ఆవుదూడగా 3 జన్మలు అంటే 3 జన్మల్ని మీ దర్శనం చేత ఎంతో అనుభవించవలసినటువంటి కర్మ కలిగిన నేను సత్పురుషుల దర్శనం సత్సంగత్యం యొక్క మహత్యం చేత లిప్తకాలం పాటు మాత్రమే కర్మని అనుభవించి మరలా ఉన్నతమైనటువంటి జన్మలన్నీ పొంది మీ దర్శనం చేత ఇప్పుడు ఇంత గొప్ప జన్మని పొందగలిగాను గనక సత్పురుషుల దర్శనం సత్సంగం యొక్క గొప్పతనం ఇంత విశేషమైనది అని చెప్పారు. అంటే ఇప్పుడు మరణించడం అనేది తక్కువ అనాలా?
మరణం అనేటువంటి దాన్ని మనం తక్కువగా చూడాలా. ఇప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది, ఏమండి సత్యం పట్టుకున్నందుకు మేము అధర్మం చెయ్యము అన్నందుకు మరి కద్రువు వాళ్ళలా శపించిందే, వాళ్ళందరూ అగ్నిగుండంలో పడిపోయారు కదా, అంటే సత్యం పట్టుకున్నవాడు చచ్చిపోతాడా? సత్యం పట్టుకున్నవాడు అగ్నిగుండంలో పడతాడా? ధర్మాన్ని పట్టుకున్న వాడికి నాశనం తప్పదా అంటే అది నాశనం కాదండి, ఉద్ధరణ. అంటే అర్థం ఏమిటి? ఈ సర్పపు జాతిలో సర్పముఖాలుగా మీరు ఉండవలసిన పని లేదు. మీరు ధర్మాన్ని పట్టుకున్నారు గనక. లోకంలో చూడండి, తల్లి మాట వినమనే వేదం చెప్తోందే తప్ప తల్లి మాట వినద్దు అని వేదం చెప్పదు. మాతృదేవో భవ. మన యొక్క ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ ఏం చెప్తున్నాయంటే తల్లికి మొదటి ధర్మాన్ని ఇచ్చారు. తండ్రి గొప్ప తల్లి గొప్ప అని రెండు ప్రక్కన పెడితే తండ్రి కంటే కూడా 1000 రెట్లు గౌరవ స్థానంలో ఉంచదగినటువంటి స్థానం స్త్రీమూర్తికే ఉన్నది, ఆ మాతృదేవతకే ఉన్నది. అందుకే భూమికి 6 సార్లు ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యమో, 1000 గోవుల్ని దానం చేస్తే ఎంత పుణ్యమో, 1,00,000 సంవత్సరాల పాటు కాశీక్షేత్రంలో నివాసం చేస్తే ఎంత పుణ్యమో, తల్లికి నమస్కారం చేస్తే అంత పుణ్యం అని చెప్పారు. అంటే మాతృదేవత వందనంతో సరిపోయేటువంటి పుణ్యం ఈ లోకంలో లేదు. మనం ఏం చేస్తున్నామంటే తల్లికి నమస్కారం పెట్టంగాని అన్నీ చేస్తాం. తల్లికి నమస్కారం పెట్టావా అంటే చెప్పడం. 108 గింజలు పెట్టుకొని దేవాలయంలో నమస్కారం చేస్తూ ఉంటాడు. ఈ 108 అయిపోయేంత వరకు నేను తిరుగుతూనే ఉంటాను. దేవుడు అంటాడు, ఒరే నా చుట్టూ 108 తిరుగుతున్నా బాగానే ఉంది, ఇంట్లో మీ తల్లిదండ్రులకు నమస్కారం పెట్టావా అని ఆయన అడుగుతున్నాడు. అది మనకు అర్థం కావట్లే. ఇంత చేసి లోపలికి వెడితే ఆయన ఏమడుగుతున్నాడంటే, అబ్బాయి ఇంత దూరం తిరిగి వచ్చి నా దగ్గరికి వచ్చావు కదా, ఇంట్లో ఉన్న మీ అమ్మా నాన్నలకు నువ్వు నమస్కారం చేశావా? కనీసం వాళ్ళని గౌరవించావా? ఇప్పుడు మరి తల్లిదండ్రుల మాట వినడం అనేది ధర్మం అని చెప్పారు కదా, మరి ఇక్కడ పాములు వినలేదు కదా. అంటే ఇక్కడ మీకు ఒక రహస్యం ఉందండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. భగవద్గీతలో స్వామి ఏం చెప్పాడంటే, అబ్బాయి ఎక్కడైనా సరే నన్ను చేరడంలో ధర్మమే నీకు అడ్డుగా వచ్చి నిలబడ్డట్టయితే ఆ ధర్మాన్ని కూడా పక్కన పెట్టి నన్ను చేరినట్లయితే ఆ ధర్మాన్ని ఉల్లంఘించినటువంటి ప్రమాదం లేకుండా నిన్ను నేను రక్షిస్తాను అని చెప్పాడు స్వామివారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. లోకంలో ధర్మం వేరు ఉంటుందండి, ధర్మ సూక్ష్మం వేరు ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ధర్మాన్ని పట్టుకుంటాం కానీ ధర్మ సూక్ష్మాన్ని పట్టుకోం. ధర్మం కంటే గొప్పది ఏమిటంటే ధర్మ సూక్ష్మం. తండ్రిని ఎదిరించి నారాయణుణ్ణి చేరినవాడు ప్రహ్లాదుడు, గురువుని ధిక్కరించి తండ్రి మాటని పట్టుకున్నవాడు భీష్మాచార్యుడు. మనకుంది ప్రమాణాలు. గురువు మాటని ధిక్కరించకూడదు. మరి పరశురాముడి మాటను ఎక్కడ ఎదిరించాడా లేదా? అంబని పెళ్లి చేసుకోమంటే 21 రోజు పరశురాముడికి ఎదురుగా నిలబడి యుద్ధం చేశాడా లేదా భీష్మాచార్యుల వారు? మరి గురువుని ఎదిరించడం అధర్మం కదా. మరి ఎదిరించిన భీష్ముడు మనకు ఆదర్శం ఎందుకయ్యాడంటే పరమాత్మ వస్తువైనటువంటి సత్యము యందు నిలబడేటప్పుడు మామూలుగా ఉండే తాత్కాలికమైనటువంటి ధర్మం వచ్చి ఎదురుగా నిలబడ్డా ఆ ధర్మాన్ని త్రోసిపుచ్చి శాశ్వత ధర్మమైన పరమాత్మని పట్టుకునేటప్పుడు ఈ ధర్మాన్ని ఉల్లంఘించిన పాపం నిన్ను చేరకుండా చేసేవాడు ఆ పరమాత్మ ఒక్కడే. అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. ఇప్పుడు ఈ పాములన్నీ అగ్నిగుండంలో పడి చనిపోయాయి కదండి. అంటే సత్యం మాట్లాడితే చచ్చిపోతారా, ధర్మపక్షాన్ని నిలబడితే చచ్చిపోతారా అంటే అక్కడ అర్థం ఏమిటంటే వాళ్లకు ఆ సర్పజాతి నుండి విముక్తి వచ్చింది. ఇక వాళ్ళు అటువంటి సరీసృపాలుగా ఉండేటువంటి జాతిలో ఉండేటువంటి కర్మని ధర్మాన్ని పట్టుకోవడం వల్ల, సత్యాన్ని పట్టుకోవడం వల్ల వాళ్ళు ఉద్ధరింపబడ్డారు. సత్యం యొక్క గొప్పదనం ఇంత అంతని చెప్పనలివి కాదండి. సత్యానికి నిలబడితే కైలాసంలో ఉండే పార్వతీ పరమేశ్వరులు కదిలి వచ్చి నిలబడ్డారు. ఎవరి దగ్గర చెప్పండి? హరిశ్చంద్రుడి దగ్గర. హరిశ్చంద్రుడు కైలాసం వెళ్ళలేదండి. హరిశ్చంద్ర నాటకం చూశారు కదూ. హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడు కైలాసం వెళ్ళాడా, శివపార్వతులు వచ్చి హరిశ్చంద్రుడి దగ్గర నిలబడ్డారా? చెప్పండి. హరిశ్చంద్రుడి దగ్గరగా శివపార్వతులు వచ్చారు, అవునా?
అంటే సత్యాన్ని పట్టుకుంటే కైలాసం కదిలి వస్తుంది. పార్వతీ పరమేశ్వరులు వచ్చి నీ దగ్గర నిలబడతారు. నువ్వు పార్వతీ పరమేశ్వరుల దగ్గర వెళ్ళడం కాదబ్బాయి, నీ దగ్గరకు పార్వతీ పరమేశ్వరులు వస్తారు. ఎప్పుడు వస్తారు? నువ్వు సత్యాన్ని పట్టుకుంటే. సొంత కుమారుడని తెలిసినా, తనకిదిగో అమ్ముకున్న భార్య ఏడుస్తుందని తెలిసినా, కాలసర్పానికి బలైన వాడు కుమారుడని తెలిసినా, ఆ కాటి ధర్మాన్ని అనుసరించి రావలసినటువంటి ధనానికి నిలబడి అది ఇస్తే తప్ప కుమారుడి శరీరమైనా సరే కాల్చను అని ఒక ధర్మానికి కట్టుబడ్డాడు గనక ఆయన దగ్గరికి దేవుడు వచ్చాడు. మనం ఏం చేస్తున్నామంటే దేవుడి దగ్గరికి వెళ్ళి నిలబడుతున్నాం, సత్యాన్ని వదిలిపెడుతున్నాం. దేవుడి దగ్గర దర్శనాలకి జనం పెరిగిపోతున్నారు బాగా. తిరుపతి పోనివ్వండి, లక్షల మంది, ఖాళీ ఉండడంలే. చారుధామ యాత్ర వెళ్ళండి, ఖాళీ ఉండడంలే. మరి భక్తి పెరుగుతుంది కదా అంటే భక్తి పెరుగుతుందే కానీ సత్యానికి విలువ తగ్గిపోతుంది కలియుగంలో. సత్యానికి నిలబడితే దేవుడు వచ్చి నీ పక్కన నిలబడతాడండి. అది మనకు మహాత్ములు చెప్పినటువంటి సత్యం. దాన్ని మనం పట్టుకుంటే ఇన్ని కష్టాలు అవసరంలే. అందుకని ఎప్పుడైతే వీళ్ళు దేహం అగ్నిగుండాల పాలవుతుందని తెలిసినా వాళ్ళు సత్యానికే కట్టుబడ్డారు తప్ప తల్లి చెప్పిన మాటకి అంగీకరించలేదు. వాసుకి అనేటువంటి సర్పరాజు మాత్రం ఒక మాట అన్నాడు, అమ్మా ఇది అధర్మమని నాకు తెలుసు, నీకు తెలుసు. కాబట్టి ఎవరైతే ధర్మం తప్పక ప్రవర్తిస్తారో వారికి నీ శాపం తగలదు అని ఆయన ఒక మాట మాట్లాడాడు. కొందరు మాత్రం తల్లి పక్షాన చేరారు, ఆమె పంతం నెగ్గేలాగా చేశారు. ఆవిడ చెప్పినట్టుగానే, ఆ తల్లి చెప్పినట్టుగానే ఆ తోకకు చుట్టుకోవడం, ఆడ నల్లగా ఉండేట్టుగా చేయడం జరిగిపోయింది. ఉదయం అయింది, వీళ్ళు ఎప్పటిలాగే తమ పరీక్ష కోసం అక్కడికి వెళ్ళారు. మళ్ళీ ఉచ్చైశ్రవం భూమి మీదకి వచ్చింది. దాని తోక కద్రువ సంతానమైనటువంటి సర్పాలు చుట్టుకున్నందువల్ల అది నల్లగా కనబడడంతో వినత దాస్యం చేయడానికి అది ఒక కారణమైంది. వినత దాస్యానికి వెనుక చిన్న కథ ఉందండి. వినత దాస్యం కావడానికి వెనుక కూడా ఓ చిన్న కథ ఉంది. కశ్యప ప్రజాపతి దగ్గరికి ఓ రోజున వినత వచ్చి ఓ మాట మాట్లాడింది, స్వామి కద్రువంతా కూడా అంటే నా సవతి సంతానవంతురాలయ్యింది, నాకు సంతానం కలగడం లేదు, మరి ఆ విధంగా సంతానం కలిగేలాగా నాకు అనుగ్రహాన్ని ప్రసాదించండి అంటే ఆయన 2 అండాలు ఇచ్చాడు. 2 అండములు అంటే గుడ్లు. ఆ రెంటిని ఇచ్చి ఒక మాట చెప్పాడు కశ్యప ప్రజాపతి, ఈ రెంటిని నువ్వు సంరక్షణ చేస్తూ ఉండు, నీకు కావలసినటువంటి సంతానం ఇందులో నుంచి కలుగుతోంది అని చెప్పాడు ఆయన. అయితే ఈవిడికి ఆతృతతో తన సవతి బిడ్డల్ని కనడం చేత నేను కూడా అమ్మ అని పిలిపించుకోవాలనే కోరిక ఈవిడలో బలీనీయంగా ఉండడం వల్ల ఒక అండాన్ని తొందరగా చిదిమేసింది ఆవిడ. అంటే పూర్తిగా అందులో శరీరం ఏర్పడక ముందరే, అందులో నుంచి శరీరంతో కూడిన వాడు రాకముందరే ఒక గురుడిని చిదిమేసింది. దాంతో అందులో నుంచి తొడల వరకు మాత్రమే శరీరం ఏర్పడి క్రింది భాగం ఏర్పడకుండా ఉన్నటువంటి అనురుడు అనే మహానుభావుడు ఒక ఆయన వచ్చాడు. వెంటనే తల్లితో చెప్పాడు, అమ్మా నీ సవతి మీద మాత్సర్యంతో నన్ను ఇలా చేశావు, నా అవయవం లోపం కలగడానికి కారణం నీవే. అందుకనే చూడండి, ప్రపంచంలో ఎవరైనా స్త్రీమూర్తి గర్భం ధరించి ఆ లోపల ఎవరైనా పిల్లలు పెరిగేటటువంటి లక్షణాలు కనబడుతూ ఉంటే మొదటి మాట ఏం చెప్తారంటే ఆ అమ్మాయికి, అమ్మ ఎవరిని ఎగతాళి చెయ్యకు అని చెప్తారండి. లోకంలో ఒక కోతి కనపడ్డా లేకపోతే ఇంకొక వికారంగా ఉండే వ్యక్తులు కనపడ్డా మొదటి మాట ఏం చెప్తారంటే అమ్మా నువ్వు వాళ్ళని ఎగతాళి చెయ్యకు అంటారు. ఎందుకంటే మనం ఏదైనా అటువంటి గర్భస్థ దశలో ఉన్నప్పుడు లోపల పిండం ఏర్పడి పెరుగుతున్నప్పుడు గనక మనం ఏదైనా ఒక వ్యావహారికంగా ఎగతాళిగా ఒకరిని అధిక్షేపణంగా గనక ప్రవర్తిస్తే అలాంటి లక్షణాలు కలిగిన వాడే మన గర్భంలో కూడా వచ్చేస్తాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే కాస్త గర్భస్థ దశలో ఉన్నప్పుడు దిక్కుమాలిన సినిమాలు సీరియళ్ళు చూడకుండా ఉంటే సరైన సంతానం రావడానికి అవకాశం ఉంది. ఇది మన పెద్దవాళ్ళు చెప్పిన మాట. ఈ రోజుల్లో గర్భస్థ దశలో ఉన్నప్పుడు అవే చూస్తున్నాం గనక అలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళే పుడుతున్నారు. కారణం ఏమిటి? వాళ్ళు లోపల ఉన్నప్పుడు మనం అవే చూపించాం గనక.
అవే చూశాం గనక పుట్టేవాళ్ళు కూడా అలాగే పుడతారు. అలాగే ఇక్కడ ఆ గర్భస్థ దశలో ఉన్నప్పుడు ఎలాంటి లక్షణంతో ఉన్నావంటే నువ్వు అసూయతో ఉన్నావు, ఈర్ష్యతో ఉన్నావు. ఇక్కడ ఇంకో మాట మనం నేర్చుకోవాలండి. పరమాత్మ ఏ వస్తువుని మనం తక్కువగా చూడమని చెప్పలే. ఎందుకంటే ఒక్కోసారి మనం తక్కువగా చూసిన వస్తువు దగ్గరికే చెయ్యి చాచవలసి అనే పరిస్థితి కల్పిస్తాడు. లోకంలో పరమాత్మ ఎంత గొప్పవాడంటే మనం దేన్నైతే తక్కువగా చూస్తామో ఆ తక్కువగా చూసినటువంటి దాని దగ్గర కిందకి మన చెయ్యి వెళ్ళేలా చేస్తాడు. మా రామకృష్ణానంద స్వామి దీనికి ఒక చిన్న ఉపమానం చెప్పాడు. ఓ చోట ఒక రాయి ఉందండి. ఓ రాయి, ఒక ఆయన తన పొలంలో పూలకు సంబంధించిన విత్తనాలు చల్లుతున్నాడు. చల్లుతూ ఉంటే ఇలా చల్లే క్రమంలో ఓ విత్తనం వెళ్ళి ఆ రాయి దగ్గర కొద్దిగా భూమి ఉంటే ఆ భూమిలో పడింది. ఈ పూల విత్తనం పడితే అందులో నుంచి మొక్క వచ్చింది. ఆ మొక్క పెరిగి పెద్ద అయ్యింది, దానికి పుష్పాలు వచ్చాయి. జనం అందరూ ఏం చేస్తున్నారంటే ఈ రాయిని తొక్కుతున్నారు, ఆ పుష్పాలు కోస్తున్నారు, చక్కగా తీసుకెళ్ళి దేవతార్చనకు వినియోగిస్తున్నారు. ఓ రోజున ఆ చెట్టు, ఆ పువ్వులు ఈ రాయితో మాట్లాడుతున్నాయి. ఏమే రాయి, నేను పుట్టక ముందు నుంచి నీ బ్రతుకు ఇలాగే తగలేడింది. నేను పుట్టిన తర్వాత చూడు నేను ఎంత గొప్పగా ఎదిగిపోయానో, నన్ను ఎంతమంది దేవుడి దగ్గరికి తీసుకెడుతున్నారో నేను పుట్టిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. నిన్ను తొక్కేవాళ్ళు కానీ నీకు నమస్కారం చేసేవాళ్ళు లేరు. అందరి చేత తొక్కించుకునే బ్రతుకు కూడా నీ బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా అని రోజు ఆ పూల చెట్టు అటండి ఈ బండని తిడుతుందట. పాపం ఈ బండ అనుకుందట, నా కర్మ ఇలా కాలింది, నారాయణుడు నాకు ఇటువంటి అవస్థ ఇచ్చాడు, లేకపోతే నేను ఇలా ఉండకపోదును కదా అనుకుంటుంటే ఓ రోజున దాని పంట పండింది. ఒక శిల్పాచార్యుడు ఒక ఆయన విగ్రహం తయారు చేయడానికి వచ్చాడు. ఆయన ఏ రాయి అయితే విగ్రహంగా మలిస్తే బాగుంటుంది అని చూడడానికి వచ్చి ఈ రాయిని చూసి ఇది బాగుంటుంది, ఇందులో ఆంజనేయ స్వామి విగ్రహం బాగుంటుందని చక్కగా ఆంజనేయ స్వామిని తయారు చేశాడు. ఆ శిల్పాచార్యుడి దగ్గరికి కొంతమంది ఊరి వాళ్ళు వచ్చి, అయ్యా మా గ్రామంలో ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నాం, ఏదైనా విగ్రహం ఉంటే మాకు ఇవ్వండి అంటే ఆయన అన్నాడు, అయ్యా మీకోసమే అనుకుంటాను, పరమాత్మ సంకల్పం చేశాడు, ఓ విగ్రహం తయారైంది, అక్కడికి వెళ్ళి తీసుకెళ్తే చూపిస్తాను చూడండి అని అక్కడి దాకా తీసుకెళ్ళాడు. తీసుకెళితే అక్కడ ఆ విగ్రహాన్ని చూసి ఈ గ్రామస్తులందరూ చక్కగా బండికి ఎత్తించుకున్నారు. తమ ఊరుంటుంది కదా, ఆ ఊరి దగ్గరికి తీసుకెళ్ళారు. ఊరందరూ ఎదురొచ్చారు ఆ విగ్రహానికి. నీళ్లు పోశారు, కొబ్బరికాయలు కొట్టారు, నీళ్లతో అభిషేకాలు చేశారు, పాలతో అభిషేకాలు చేశారు. స్వామివారి సన్నిధానానికి ముహూర్త సమయానికి తీసుకొచ్చారు, ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వర్తించారు, చక్కగా గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఈ ప్రతిష్టకి ఎన్నో రకాల పూలు వచ్చాయండి. అక్కడికి గంపల గంపలతో పూలు వచ్చాయి. విచిత్రం ఏంటంటే ఇప్పటిదాకా తిట్టింది కదా పూల చెట్టు, ఆ పూల చెట్టు పూలు కూడా ఈ గంపలో వచ్చాయి. ఇప్పుడు ఈ గంప పూలు తీసుకెళ్ళి అలా స్వామివారి విగ్రహం ముందర వేస్తే ఈ పుష్పం అనుకుంది కదా, నేను ఎంత అదృష్టవంతురాల్ని, ఈ రోజున ఏ స్వామి పాద సేవకు నన్ను తీసుకొచ్చారో, ఏ గర్భగుడిలో నేనున్నానో అనుకుంటూ అది ముఖమెత్తి అలా చూడగానే ఆ రాయి ఏ రాయండి, తాను తిట్టిన రాయి. ఇన్నాళ్ళు తొక్కేదానివే కానీ నీ బ్రతుకంతా ఇంతే, అందరి చేత తొక్కించుకుంటూ ఉంటావని తిట్టింది కదా. ఇప్పుడు అదే రాయి ఈ రోజున పూజనీయ స్థానంలో నిలబడి సాక్షాత్తు స్వామివారిగా పూజలు అందుకుంటుందండి. అంటే మనకేం చెప్తోంది ఇటువంటి చరిత్రలు అంటే, అబ్బాయి ఎవరిని హీనంగా చూడకు, ఎప్పుడు ఏ అవసరం ఎవరితో వస్తుందో తెలియదు గనక ప్రతి వారిలో భగవంతుణ్ణి చూడు. ఎందుకంటే పరమాత్మే ఉన్నాడు కనుక ప్రపంచంలో ఎవరితో ఏ విధమైనటువంటి అవసరం వస్తుందో మనకు తెలియదు. అందువల్ల ప్రతి వారిలో భగవంతుణ్ణి చూడడం నేర్చుకోవాలి. ఇక్కడ ఈ వినత దగ్గర మనం నేర్చుకోవలసింది ఏమిటంటే, మనం ఏ అసూయతో ఉంటామో దానికి సంబంధించినటువంటి కర్మ మనమే అనుభవించాలి. ఈ మధ్య సత్సంగాలకు వెడితే ఒక మహానుభావుడు చెప్పాడండి. అంటే దానిలో సత్యాసత్యాలు దేవుడికి ఎరుక, కానీ ఆ విషయం మనం ఒకసారి ప్రస్తావన చేసుకుంటే బాగుంటుందని మీకు విన్నవిస్తున్నాను. ఒక ఆవిడటండి పక్కింటి ఆవిడతో బాగా జగడం పెట్టుకుందనట. అంటండి జగడం అంటే తగాదా.
ఏదో తగాదా, అనుకోని మాటలు, అనకూడని మాటలు, ఇలా అనుకుంటూ బాగా ఉక్రోషంతో ఒళ్ళంతా మండిపోయేట్టుగా, రక్తం వేడెక్కేట్టుగా బాగా తగాదా ఆడిందటండి ఆవిడ. తగాదా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి పిల్లాడికి పాలు ఇచ్చిందటండి ఆవిడ. అదే వేడితో, అదే కోపంతో పిల్లాడికి స్తన్యమిస్తే ఆ పిల్లాడు మరణించాడటండి. కారణం ఏమిటంటే ఈవిడలో ఉండేటువంటి ఆవేశము, ఆక్రోశము, ఆ కోపము, దీనికి సంబంధించినవన్నీ ఆ క్షీరంలో చేరిపోయి ఆ పిల్లాడు ఆ పాలు త్రాగేటప్పటికీ దానిలో ఉండేటువంటి దోషం చేత వాడికి మరణం సంభవించిందని లెక్కేశారట. అంటే ఎంత సత్యం అనేది పక్కన పెట్టండి. అంటే మానవుడికి కోపము, ద్వేషం అనేటువంటివి ఇలా మరణంతో సమానం. ఆవిడ ఆ పిల్లాడిని చూసి ఏడవడం మొదలెట్టింది వినత. ఆవిడంది కదా, నా భర్త ఇచ్చినటువంటి తపస్సుతో కూడిన అండములు ఇదిగో ఇలా అనురుడిగా వచ్చేశాడా, తొడలు లేని వాడిగా వచ్చేశాడా అని బాధపడుతూ ఉంటే అప్పుడు అనురుడు చెప్పాడు, అమ్మా ఇది ఆయన దోషం కాదమ్మా, నీ దోషమే. నువ్వు ఎలాగైతే ఈర్ష్యాసూయలతో నువ్వు ఈ పని చేశావో అలాంటి ఆవిడకి నువ్వు దాస్యం చేస్తావు, అంటే కద్రువుకి నువ్వు దాస్యం చేస్తావు. ఇంకో మాట ఏం చెప్పాడు ఆయన, ఇక తల్లి బాధపడుతుంటే చూడలేక ఇంకో మాట అన్నాడు, అమ్మ రెండవ అండం ఉంది కదా నాన్నగారు ఇచ్చారు, ఈ అండాన్ని నువ్వు జాగ్రత్తగా కనుక పరిరక్షణ చేస్తే ఇందులో నుండి నీకు దాస్య విముక్తి చేయగలిగినటువంటి పిల్లవాడు పుడతాడు అని చెప్పాడు. ఈవిడ ఎదురు చూస్తోంది, ఆ పిల్లాడు ఎప్పుడు పుడతాడా అని ఎదురు చూస్తూ ఉంటే ఆ పిల్లాడే గరుడుడిగా వచ్చాడండి. రెండవ అండంలో నుంచి వచ్చినటువంటి వాడు గరుడుడిగా వచ్చాడు. అయితే ఆ పిల్లాడి శాపం తప్పలేదు కదా. మీరు బాగా ఆలోచించండి, వినతకు 2 పుత్రులు పుడితే 2 పుత్రులు కూడా దైవానికి సేవ చేసిన వాళ్ళే. 2 కుమారులు కూడా భగవంతుడికి సేవ చేసిన వాళ్ళే. మొదటి వాడేమో సూర్యభగవానుడికి, రెండవ వాడేమో నారాయణమూర్తికి. అంటే సాక్షాత్తు నారాయణుడికి వాహనమయ్యాడు గరుడు ఒక ఆయన. మొట్టమొదటి అనురుడు అనేటువంటి ఆయన సూర్యుడికి సారథిగా ఉన్నాడు. ఆయన సూర్యుడి రథం కదులుతోందంటే, సూర్యుడు మనకి ప్రయాణం చేస్తున్నాడంటే కారణం అనురుడే. అంటే ఏం చెప్తోంది మనకి మహాభారతం అంటే, అయ్యా మన సంతానం ఎలాంటి సంతానమై ఉండాలంటే దేవుడికి సేవ చేసే సంతానమై ఉండాలి. 2 బిడ్డలు కలిగిన ఆ 2 బిడ్డలు కూడా దైవానికి సేవ చేసే వాళ్ళే పుట్టారన్నమాట. సరే, ఈ గరుడు కూడా దాస్యం చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ ఎలా దాస్యం చేస్తుందో ఆయన కూడా అలాగే దాస్యం చేస్తున్నాడు. చేస్తుంటే ఓ రోజున గరుడుకి ఇది నచ్చలేదు. ఇంత బలం కలిగినటువంటి నేను ఈ సర్పాన్ని వేసుకొని మోసుకోవలసిన అవస్థ వచ్చింది, ఇది నాకు నచ్చడం లేదు కదా అని ఓ రోజున ఆయన వాళ్ళ తల్లితో చెప్పాడు, అమ్మా ఈ దాస్యం నాకు ఇష్టం లేదంటే దానికి ప్రత్యామ్నాయంగా ఈ కద్రువ అనేటువంటి ఆవిడ ఏం కోరుకుందంటే, గరుడా నీకు దాస్య విముక్తి కావాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి, దేవలోకంలో అమృతం ఉంది, ఆ అమృతం ఈ లోకానికి తెచ్చిస్తే ఎప్పుడైతే నా బిడ్డలు అమృతం త్రాగేట్టుగా నువ్వు అటువంటి సేవ చేస్తావో అప్పుడు నీకు దాస్య విముక్తి కలుగుతుంది అని చెప్పగానే వెంటనే గరుడుల వారు ఆ ప్రయత్నం చేయడానికి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెడితే వాళ్ళ నాన్నగారు చెప్పారు, నాయన ఇక్కడ దగ్గరలో గజకచ్చపాలు అని 2 ఉంటున్నాయి. గజము అంటే అర్థం ఏంటండి? ఏనుగు. కచ్చపము అంటే తాబేలు. ఈ రెంటిని నువ్వు కనుక తిన్నట్లయితే అమృతాన్ని తేగలవు అని చెప్పాడండి. ఇప్పుడు మనకి దీనిలో అంతరార్థం తెలియాలి. ఏనుగుని తిన్నవాడు, తాబేలు తిన్నవాడు అమృతం తీసుకొస్తాడా? ఒకవేళ తీసుకొచ్చే పనే అయితే ఏనుగుని తినే వాళ్ళందరూ తెస్తారా, తాబేలు తినే వాళ్ళందరూ తెస్తారా అంటే ఏనుగుకి ఒక లక్షణం ఉందండి. ఏనుగు అంటే గజం కదా, అంటే గా అంటే గతించేది, జా అంటే జనించేది. గతించి జనించేది ఏనుగు. అంటే ఏనుగుకి పర్యాయ పదము జగత్తు. జగత్తు కూడా జనిస్తుంది, గతిస్తోంది. ఏనుగుకుండే ఇంకో లక్షణం ఏమిటంటేనండి, ఏనుగు యొక్క పాదంలో అన్ని జంతువుల పాదాలు అణిగిపోతాయి. లోకంలో ఎవరైనా పెద్ద పాదం కలిగిన వాడు ఎవడైనా
చెప్పుల దుకాణానికి వెళ్ళి ఏమండి నా సైజు చెప్పుందా అంటే వాడేమంటాడంటే నీ గజపాదం అండి, నీ పాదానికి తయారు చేయించుకోవాల్సిందే కానీ చెప్పులు తయారు చేయలేరు అంటారు. మై సైజు దొరకదండి అంటారు. ఇప్పుడు ఏనుగుని చెప్పాడంటే అర్థం ఏమిటంటే మన అందరి యొక్క లక్షణాలన్నీ కూడా గజముకు సంబంధించి చెప్పారు. ఏనుగుకుండేది తమోగుణం అండి. అంటే సాధకుడైనటువంటి వాడికి ఉండకూడనిది ఏమిటంటే తమోగుణం. తమోగుణాన్ని తినాలి అన్నారు. తమోగుణం తినాలి అంటే అర్థం ఏమిటి? తమోగుణం లేకుండా ఉండాలండి. తమోగుణం లేకుండా ఉన్నవాడే సాధకుడు అవుతాడు. తమోగుణ లక్షణం ఏమిటంటే ఎక్కువగా నిద్రపోవడం తమోగుణ లక్షణం. నిద్ర ఎప్పుడు వస్తుందండి? బాగా తింటే వస్తుంది. ఆహారం అదుపులో లేకపోతే నిద్ర వస్తుంది. అందుకనే మనకి ఆహారాన్ని ముఖ్యంగా చెప్పాడు భగవద్గీతలో కూడా. అబ్బాయి ఆహారం ముఖ్యం. యుక్తాహార విహారస్య యుక్త జ్యేష్ఠస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారాయ వివిక్త స్థలవాసినే మలయాళ యతీంద్రాయ బ్రహ్మనిష్టాయతే నమః. ఇది మలయాళ స్వాముల వారి శ్లోకం అండి. యుక్తాహార విహారాయ. అందుకనే మీరు భగవద్గీతలో అర్థం తెలియకపోతే మలయాళ స్వామి వారి జీవిత చరిత్ర చదవండి అన్నారు. సద్గురు శివానంద స్వాముల వారు ఋషికేశ్లో ఉంటారండి. ఆయన మలయాళ స్వాముల వారు శివైక్యం చెందిన తర్వాత వారు ఒక లెటర్ రాశారు వ్యాసాశ్రమానికి. ఏమని రాశారో తెలుసునా? అబ్బాయి మీకు భగవద్గీత ఎంత చదివినా అర్థం కాకపోతే మలయాళ స్వాముల వారి జీవిత చరిత్ర చదవండి అన్నాడు ఆయన. అంటే మలయాళ స్వాముల వారి జీవిత చరిత్ర భగవద్గీతకు భాష్యము అన్నాడండి ఆయన. అంటే భగవద్గీతలో ఏది చెప్పారో మలయాళ స్వాముల వారు అదే చేశారు. మలయాళ స్వాముల వారు ఏది చేశారో భగవద్గీతలో అదే చెప్పారు. అంతేగాని ఆత్మవ సర్వభూతాన్ని అందరి సొమ్ము నాకే రాని ఈ మంత్రాలు చెప్పలేదండి మహాత్ములు. మలయాళ స్వాముల వారు ఏది చెప్పారో అదే ఆచరించి చూపించాడన్నమాట. అందుకని మొట్టమొదటిది ఏమిటి అంటే యుక్తాహార విహారాయ. రెండవది ఏమిటి? వివిక్త స్థలవాసినే. మనం వెళ్ళే చోటు కూడా అండి పవిత్రమై ఉండాలి. ఎందుకంటే చాలామంది అంటారు నేను ఎక్కడికి వెళ్ళినా నా మనస్సు దేవుడికి ఇచ్చిన తర్వాత నేను ఏ చోటకి వెళితే ఏమండి అని కొంతమంది వితండవాదం చేస్తూ ఉంటారు. మనం ఆ స్థాయికి ఎదగగలిగితే అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ స్థాయికి మన మనస్సు ఎదగగలిగితే ఉన్న చోటనే ఉన్నది బ్రహ్మంబు చూడరా అన్నారు వేదాంతంలో. బ్రహ్మానికి నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి. అసలు ఉన్నదే బ్రహ్మములో, అసలు ఉన్న నీవే బ్రహ్మమై ఉన్నావు. ఉన్నదే బ్రహ్మమైనప్పుడు ఎక్కడికి వెడతావు? ఇంకో చోటు కదలడానికి ఉంటేనే కదా. అసలు ఉన్నదంతా బ్రహ్మమైనప్పుడు ఏ చోటకు వెళ్ళినా బ్రహ్మమే. ఎప్పుడైతే మనం దాన్ని అనుభవించలేమో అప్పుడే యాత్రలు మొదలవుతాయి. యాత్రలకు వెడితే పాత్ర తెచ్చుకోవాలి అంటారు. అంటే అర్థం ఏమిటండి? మనం యాత్ర చేశామంటే భగవంతుడు నిలిచేటువంటి పాత్రలాగా మనం తయారు కావాలి. అంతేగాని యాత్రకు ఒక సూట్ కేసుతో వెళ్ళి 4 సూట్ కేసులతో వచ్చి చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళని గబ్బు చేయమనలేదు. యాత్రలకు వెళ్ళామంటే పాత్రత కావాలి. మన శరీరం భగవంతుడు నిలుపుకునేటువంటి పాత్రలాగా తయారు కావాలి. యాతన తొలగించేది యాత్ర. మనకు ఉండేటువంటి దుఃఖాన్ని పోగొట్టేటువంటిది యాత్ర. అలాగే గజకచ్చపములు రెంటినీ గనక తింటే అమృతం వస్తుందట. అంటే అర్థం ఏమిటి? మొట్టమొదటిది ఏమిటంటే తమో గుణాన్ని వదిలించుకోవాలండి. తమో గుణం సాధనకి అస్సలు పనికిరాదు. వేళకు లేవడం, బ్రహ్మనిష్టను కలిగి ఉండడం, ఇంద్రియముల సంయమనం కలిగి ఉండడం, వాక్శుద్ధి కలిగి ఉండడం, మంత్రమనను నిరంతరం చేయడం, చూసేటువంటి ప్రతిదీ బ్రహ్మముగా చూడడం, ఇవన్నీ కూడా మనకు నియమాలు. ఇవి మనం జీవితంలో పాటించవలసినటువంటి కొన్ని నియమాలు. ఈ నియమాల్ని ఉల్లంఘించేస్తే మనకు జీవితం ఎక్కడిది చెప్పండి? అందువల్ల తమో గుణాన్ని విదిలించుకోకపోతే మనం అమృతాన్ని పొందలేం. రెండవది ఏమిటి అంటే కచ్చపం. కచ్చపం అంటే అర్థం ఏంటండి? తాబేలు. తాబేలుని భగవద్గీతలో పోల్చాడు భగవంతుడు. ఎక్కడ పోల్చాడండి? ఇంద్రియాలు లోపలికి ముడుచుకునే విధానం.
భగవంతుడు ఏం చెప్పాడు? కూర్మోంగానీవ సర్వశః. ఎలాగైతే శబ్దము కలగగానే తావేలు తన అవయవాలన్నీ లోపలికి ముడి చేసుకుంటుందో, అలాగే సాధకుడైనటువంటి వాడు కాని విషయాలు తలంపుకు రాగానే తనని తాను నిగ్రహించుకుంటాడు, తన లోపలికి తాను ప్రయాణం చేస్తాడు. వాడు విచ్చలవిడిగా ఇంద్రియాల్ని బయటికి వదిలేయడు. ఇది సాధకులకు ఉండవలసిన లక్షణం. అంటే ఎవడైతే తమోగుణం లేకుండా ఉంటాడో, ఎవడైతే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడో వాడు పొందేదే అమృతం. అంటే అమృతం అంటే ఎక్కడో దేవలోకంలో ఉండేది కాదు. అమృతం అంటే అర్థం ఏమిటంటే మృత్యు భయం లేకుండా ఉండడమే అమృతం. నేను చస్తాను అనే భయం లేకుండా ఉండడమే అమృతం. ఇప్పుడు అర్థమైందా గరుడ పురాణం ఎందుకు వచ్చిందో? మృత్యు భయం తొలగించడానికి వచ్చింది. మృత్యువు పాలైన తరువాత మనం పడేటువంటి అవస్థలు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పడానికి వచ్చింది. ఏది? గరుడ పురాణం. అటువంటి గరుడుల వారు గజకచ్చపాలని తిన్న తరువాత ఇంద్రుణ్ణి ఎదిరించి వజ్రాయుధానికి కూడా ఎదురు నిలిచి అమృతాన్ని పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చాడండి? కద్రువకి, సర్పాలకి ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడు? ఇది పవిత్రమైనటువంటి అమృతం గనక మీరు జాగ్రత్తగా దీన్ని సేవించండి అని ఆయన వెళ్ళిపోతే అక్కడ దర్భల మీద అమృత కలశాన్ని పెట్టడం జరిగింది. ఈ లోపల స్నానం చేయడానికి పాములు అలా వెళ్ళగానే ఇంద్రుడు వచ్చే కలశాన్ని ఇలా తీసుకువెడితే ఆ దర్భల మీద ఏమైనా అమృతపు బిందువులు పడ్డాయేమోనని నాలుకలతో నాకడం వల్ల సర్పాలకు అప్పటి నుంచి కూడా 2 నాలుకలు కలిగినవయ్యాయి అని మనకు మహాభారతం చెప్తుంది. అలా క్షణకాలం పాటు అమృత కలశం దర్భల మీద పెట్టబడ్డాయి కాబట్టి దర్భలు శుభకార్యాల్లో కానీ అశుభకార్యాల్లో కానీ యజ్ఞయాగాది క్రతువుల్లో కానీ ఉపయోగించేటువంటి ధర్మాన్ని భగవంతుడు వాటికి అనుగ్రహించాడు. అలా గరుడు తన తల్లి దాస్య విముక్తి కోసం ఇంత ప్రయత్నం చేసి అమృతం తెచ్చాడు గనక అలాంటి గరుడుకి నారాయణమూర్తి గరుడ పురాణం చెప్పాడు. అయ్యా, తల్లి దాస్య విముక్తి కోసం ఇంత ప్రయత్నం చేశావు గనక మానవుడు తన ఉద్ధరణకి ఏ పురాణం ద్వారా వాడు ముక్తిలోకాన్ని పొందుతాడో, ఏ పాపాలు ఎలాంటి స్థితిని కలిగింపజేస్తాయో వాటి రహస్యమంతా కూడా నీకు చెప్తాను వినమని గరుడుల వారిని ఉపదేశంగా మనకి ఒక వక్తగానేమో నారాయణమూర్తి నిలబడి శ్రోతగా గరుడుని ఎంచుకొని మనకి గరుడ పురాణాన్ని ప్రబోధం చేశాడన్నమాట. కాబట్టి అలాంటి గరుడ పురాణం మనకి స్వామివారి యొక్క దివ్యానుగ్రహంతో మనకు ఏవి చెప్పుకోవాలి అని మనకు శాస్త్రం నిర్దేశించిందో, మహాత్ములు అంగీకరించారో వాటిలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఈ సత్సంగ కార్యక్రమాల్లో చక్కగా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని సద్గురుదేవులు మనందరికీ అనుగ్రహించెదరు అని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ఇప్పటితో ముగించుకొని రేపటి రోజున కార్యక్రమంలో మరలా కలుసుకుందామని మనవి చేస్తూ వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. భార్గవ అదాప్చి మరి లైవ్ ఆఫ్ చేశావు.